నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు దర్శకులు శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. 36 ఏళ్ల క్రితం వచ్చిన శివ సినిమాకి శివనాగేశ్వరరావు గారు కో డైరెక్టర్. తెలుగు సినిమా చరిత్రలో శివకి ముందు శివకి తర్వాత అనే అధ్యాయం మనం వింటూనే ఉన్నాం. మరి నిజంగా ఆ సినిమా మేకింగ్ టైంలో శివ ఇంత ఇన్ఫ్యాక్ట్ క్రియేట్ చేస్తుంది అని వాళ్ళు ఏమైనా ఊహించారా? అసలు శివ తెర వెనుక సంగతులు ఏంటి? ఆ సినిమాకి పనిచేసిన శివనాగేశ్వరరావు గారు ఆ బిహైండ్ స్క్రీన్ సంగతులు ఏం చెప్తారో ఇప్పుడు విందాం ఒకసారి. అలాగే తన కెరియర్ గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే శివనాగేశ్వరరావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. శివ అనే సినిమా నిజంగానే తెలుగు సినిమాలో ఒక అధ్యాయం, ఒక సరికొత్త అధ్యాయం. అవును, శివ సినిమాకి ముందు శివ తర్వాత అనే ఒక ఇన్ఫ్యాక్ట్ క్రియేట్ చేసిన సినిమా కదా. సో అసలు శివ స్టార్ట్ అయ్యి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మీ యూనిట్లో ఎవరికైనా నిజంగా ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం మీకు ఎప్పుడన్నా కలిగింది? అసలు హిస్టరీ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం అసలు అలాంటి ఆలోచన ఎవరికి లేదు. సినిమా రెగ్యులర్గా అన్ని సినిమాలతో పాటు అదొక సినిమా చేసాం అంతే. అంతేగాని ఇది రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ని ప్రెడిక్ట్ చేయలేము, ఎవరు ఆలోచించలేదు అసలు. బట్ అంటే రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం డైరెక్టరు. కానీ నాకు వర్మ గారి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వర్మ ఏదో తీస్తున్నాడు, ఏం తీస్తున్నాడు మాకెవరికి తెలియదులే, అంత ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా ఏదో తీసుకుంటున్నాడులే అన్న ఫీలింగ్తో యూనిట్లో ఉండేవాళ్ళు అని చెప్పారు. సో అది ఎంతవరకు నిజం? అలా ఇది రైట్ కాదు. ఎందుకు అంటే శివ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే త్రికరణ శుద్ధిగా, నేను కో డైరెక్టర్ని. బేసిక్గా నాకు రాము దాదాపు స్క్రిప్ట్ మొత్తం షార్ట్ బై షార్ట్ నాకు చెప్పాడు, ఏ సీన్ తను ఎలా తీస్తాడు అని. అలాంటప్పుడు ఏంటంటే తనకి ఏం కావాలి, దాన్ని ఎలా తీస్తే ప్రాక్టికల్ ఇబ్బందులు లేకుండా ఉండడం అనే దానికి నేను కో డైరెక్టర్గా, నా తర్వాత వంశీ, ఉత్తేజ్, తేజ మేము అలా పనిచేయడం జరిగింది. అంతేగాని ఆయన ఏదో తీస్తున్నాడులే అని కానీ అలాంటి నిర్లక్ష్యం కానీ మరొకటి కానీ ఎప్పుడు ఉండేది కాదు. చాలా సిన్సియర్గా పనిచేసాం. ఓపెన్గా చెప్పడం అని కాదు, వాళ్ళ ఆ ఫీలింగ్తో ఉన్నట్టు నాకు అనిపించేది అన్నాడు. మాకెవరికి ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఒక రకమైన హిప్నాటిస్ట్ లాగా చేశాడేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే చాలా హానెస్ట్గా ఎవరి పని వాళ్ళు చేసాం. తనకు కావాలనుకున్న షాట్ రావడానికి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేది చేశాం. కానీ ఏదో చెప్తున్నాడులే మనం చేద్దాంలే అని యాంత్రికంగా ఎవరు పనిచేయాలి, మనస్ఫూర్తిగా అందరం పనిచేసాం. ఓకే. అంటే ఈ శివ అనే సినిమాకి ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా మారుతూ మిమ్మల్ని కో డైరెక్టర్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మీ దగ్గర ఆయన అసిస్టెంట్గా చేసి ఉన్నాడు రావు గారి సినిమాకి. అవును. సో మిమ్మల్ని కో డైరెక్టర్గా ఈ సినిమాకి రమ్మన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఓకే. యాక్చువల్గా రావు గారిల్లు సినిమాకి నేను కో డైరెక్టర్ని. ఆయన తరణి రావు గారు, ఆయన ఫస్ట్ డైరెక్టర్. నన్ను కావాలని తీసుకెళ్ళి పెట్టుకున్నారు. రామ్ గోపాల్ వర్మ సురేంద్ర గారి తరఫున అప్రెంటిస్. అప్పటికి కలెక్టర్ గారు అబ్బాయి అనే సినిమాకి కొంతకాలం అక్కడ ఉన్నాడు. అది గోపాల్ రెడ్డి అసిస్టెంట్గా ఉన్నాడు. సో ఈ సినిమాకి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆ సినిమా జరుగుతుండగా తనకి నాకు జరిగిన ఇంటరాక్షన్లో ఆయనకు ఒక బలమైన ఫీలింగ్ ఏం కలిగిందంటే, మిగతా కో డైరెక్టర్ల కంటే నాగేశ్వరరావు చాలా హానెస్ట్, కంఫర్ట్, అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జి ఉన్న మనిషి అనేది తను ఐడెంటిఫై చేశాడు. అప్పుడు నన్ను మాటల సందర్భంలో అడిగాడు, నాగేశ్వరరావు నేను అన్నపూర్ణ స్టూడియోలో డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆల్మోస్ట్ సురేంద్ర, వెంకట్, నాగార్జున ఓకే, వెంకట్ ఓకే, సురేందర్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అది కూడా అయిపోతే నాకు సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు మీరు నా సినిమాకి కో డైరెక్టర్గా వస్తారా అని అడిగాడు. అడిగి వెంటనే ఏం చేయమన్నా అంటే, మీరు తీసుకుంటున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని కూడా అన్నాడు.
అయితే నేను అన్నాను, ఎనీ టైం రాము, మీరు ఎప్పుడు మీ సినిమా స్టార్ట్ అయితే అప్పుడు నన్ను పిలవండి, నేను వస్తానన్నా. అదేంటి అసలు ఆలోచించుకోకుండా వెంటనే ఎలా చెప్తారు అన్నాడు. చాలా సింపుల్, ఫస్ట్ బాగా నచ్చింది, నేను తీసుకునే దానికంటే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అన్నావు. ఇంకొకటి, నేను లోపల ఎక్సర్సైజ్ చేసుకున్న ఒక సెకండ్ చాలు కదా, అదేంటంటే ఈ సినిమా హిట్ అయితే, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే ఇంకో 4-5 సినిమాలు మళ్ళీ డైరెక్టర్ని మార్చకుండా తనతో కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకు చెప్పానంటే ఈ మాట, నేను అప్పటికి క్రాంతి గారి దగ్గర, క్రాంతి కుమార్ గారి దగ్గర, వి మధుసూదనరావు గారి దగ్గర, విజయలింగం గారి దగ్గర పనిచేశాను. రాముతో పనిచేస్తే నాకు కంఫర్ట్ ఏంటంటే నేను రాము అని పిలుస్తా, తను రాము నాగేశ్వరరావు అని పిలుస్తాడు. సో చేతులు కట్టుకొని ఇలా ఉండక్కర్లేదు, నేను ఎలా ఉంటానో అలా ఉంటాను, ఆయనకు కావాల్సిన యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ఆన్సర్లు చెప్పా. ఏంటి ఈ కాన్సెప్ట్లో ఎంత ఆలోచించారా అంటే, ఆలోచించడం అంటే అది లోపల దాని పాటికి అది ఎక్సర్సైజ్ జరిగింది, నేను వస్తానని చెప్పా. అది రామ్ గోపాల్ వర్మ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి సినిమా తీయగలడు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది అసలు? రావు గారి సినిమా చూసేటప్పటికి, ఆ సినిమా మొత్తం అయ్యేలోపు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఇతని నాలెడ్జ్ కనుక తన దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని యథాతథంగా అంటే సెల్యులాయిడ్ మీద తీయగలిగితే మంచి సినిమా తీయగలడా అనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది. అంటే ఎందుకు అంత? ఇప్పుడు జనరల్గా చాలామంది ఇండస్ట్రీలో అప్పటికే కో డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ చాలామంది ఉంటారు, వాళ్ళు మేము డైరెక్టర్లు అవుతాం అనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో పర్టికులర్గా వర్మ మీద అంత కాన్ఫిడెన్స్ రావడానికి ఏంటి రీజన్ అంటున్నాం? అంటే జనరల్గా ఆ టైంలో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడగలగటమా, లేదంటే తను చెప్పిన సబ్జెక్టులు, విషయం ఉన్న సబ్జెక్టులు మీకేమైనా రిలేట్ చేయడం జరిగిందా, లేదంటే అతను ఇంగ్లీష్ సినిమాల మీద తనకున్న నాలెడ్జ్ పరంగానా, ఎలా అసలు మీకు? తను కొన్ని సీన్లని ఎక్స్ప్లెయిన్ చేసి దాని వెనకాల దాని ముందు ఆ సీన్లో అది అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు తీసాడు అతను, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అంటే ఒక థరో నాలెడ్జ్ ఉంది అప్పటికి ఆయనకి. అంటే తనకి వీడియో షాప్ ఉండేది. సో సినిమా చూడడమే అతనికి నిత్య వ్యాపకం. దాని మీద డబ్బులు సంపాదించాడో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న VHSలు అన్నీ చూశాడు. అంటే వరల్డ్ సినిమా మీద ఒక అవగాహన, పరిపూర్ణమైన అవగాహన ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, 4 సినిమాలు చూసి మాట్లాడతారు. బట్ నాకు గ్రహించగలిగే మానసిక పరిపూర్ణత ఉందని నేను అనుకుంటున్నాను. అందువలన గ్రహించగలిగాను. ఓకే. అంతకుముందు నాకు చాలా అలాంటి వాళ్ళు మాటలు చెప్పిన వాళ్ళు చాలామంది నేను చూసుంటాను. సో అప్పటికేమన్నా ఆ టైంలో అంటే మీరు కలిసి పనిచేసిన టైంలో ఏదైనా పర్టికులర్గా అంటే శివాకి సంబంధించిన కానీ లేదా వేరే స్క్రిప్ట్ కానీ ఏదైనా మీకు నేరేట్ చేయడం జరిగిందా, అంటే మీకున్న ఫ్రెండ్షిప్ మీద? వేరే స్క్రిప్ట్ గురించి నాకేం నేరేట్ చేయలేదు. బట్ అతను రాత్రి అనే ఒక సినిమా తీయాలనే ఒక ప్రపోజల్ ఎప్పుడు ఉండేది. యాక్చువల్గా అది రామోజీరావు గారికి వెళ్ళి చెప్పాడు. ఆయన హారర్ సినిమా, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ అది చేసి ఉంటే, రాత్రి అనే సినిమా రిలీజ్ అయ్యి ఉంటే చేసి, రామ్ గోపాల్ వర్మ ఏమయ్యేవాడు అనేది మనకు తెలియదు. సో శివ మిమ్మల్ని కో డైరెక్టర్గా తీసుకోవాలని అనుకున్నప్పటికీ మీకు శివ మీద ఏదన్నా ఆ స్క్రిప్ట్ మీద గురించి మీకు ఏమన్నా చెప్పడం ఏమైనా జరిగిందా, లైన్ కానీ ఏదన్నా? అప్పటికి నాకేం చెప్పలేదు తను. అంటే కొన్ని సినిమాల రెఫరెన్స్లు మాత్రం చెప్తూ ఉండాడు, దానిలో ఆ సీన్లు, ఆ షాట్లు అవి చెప్తూ ఉండాడు. తర్వాత నేను ఈ సంభాషణ జరిగిన తర్వాత నేను వేరే సినిమాలు పనిచేశా. నేను ప్రేమయుద్ధం సినిమాకి పనిచేస్తుండగా, ప్రేమయుద్ధం సినిమాకి నేను 3వ కో డైరెక్టర్ని. అప్పటికి ఆయన దగ్గర 2 మారిపోయారు. ఓకే. నేను 3వ కృష్ణుడిని, రాజేంద్ర సింగ్. అయితే అది 2వ షెడ్యూల్, నేను జాయిన్ అయ్యాక 3వ షెడ్యూల్ జరుగుతుండగా వీళ్ళిద్దరు వచ్చారు అక్కడికి. ఎవరు, యార్లగడ్డ సురేంద్ర, రాము. నన్ను చూసి, రాము ఏ నాగేశ్వరరావు మీరు ఎక్కడ ఉన్నారేంటి అన్నాడు. ఏమి ఈ సినిమాకి నేను కో డైరెక్టర్ని అన్నా. అదేంటి మన సినిమా స్టార్ట్ అవుతుంది, మరి నాతో చెప్పారు కదా వస్తా అన్నంటే, మీరు ఎప్పుడు మొదలు పెడతారో దాన్ని నాకు ఒక 1 వీక్ ముందు చెప్పండి, 2 వీక్స్ ముందు నేను వచ్చేస్తానన్నా. ఇది చాలా కాకతాళీయంగా, అంటే నాకు ఏ విధమైన ఇది లేకుండా చెప్పాను. అనుకోకుండా 2 వీక్స్ కదా, ఆ షెడ్యూల్ అయ్యేలోపే రాజేంద్ర సింగ్ బాబు నన్ను పనిలోంచి తీసేశాడు. ఎందుకు? ఎందుకంటే నా దగ్గర కొన్ని పైత్యాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్ కంఫర్ట్, ప్రొడ్యూసర్ సేఫ్టీ చూస్తా. ఆ కారణంగా నేను కొన్ని కామెంట్లు చేసి ఉంటే
అది వాళ్ళ కన్నడ అసిస్టెంట్, ఇప్పుడు చాలామందికి చెప్పాను ఇది. అదేంటంటే 2 లాంగ్వేజ్లు కలిపి తీస్తున్నారు. ఓకే. ప్రేమ యుద్ధం, బన్నడ గజ్జె, అది కన్నడ, ఇది తెలుగు. రవిచంద్రన్, నాగార్జున ఇద్దరు హీరోలు, అమల హీరోయిన్ రెండిటికి. అక్కడ భారతి గారు మదరు, 2 సినిమాలకు ఆవిడ. తెలుగుకి వచ్చేసరికి గిరిబాబు, కళ్యాణ్ కుమార్, ఫాదర్స్ వేరేవాళ్ళు. సో ఇది ఒక షాట్ తీసి అదొక షాట్ తీసేవాళ్ళు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆయన రవిచంద్రన్ హీరోగా మరొక సినిమా చేస్తున్నాడు, యుగపురుష. దానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, తన దగ్గర పనిచేసే ఒక అసోసియేటు ఆ యుగపురుషకి డైరెక్టర్, ఆయన పేరు రాజేంద్ర బాబు. ఓకే. నాగార్జున అమల హాలిడే ఇన్ హోటల్లో వెయిట్ చేస్తున్నారు. రవిచంద్రన్ లేడు కాబట్టి షూటింగ్ జరగలేదు. 1, 2, 3 రోజులు. నేను అన్నాను మా ప్రొడ్యూసర్ని పిలిచి, సాంబశివరావు, ఏమంటే ఇది చాలా ప్రమాదం, ఆల్రెడీ 3 రోజులు వేస్ట్ అయిపోయినాయి నాగార్జున డేట్లు. అతను ఎప్పుడు వస్తే అప్పుడు చేసేటట్టున్నాడు, అట్లా కాదు తెలుగు తీసేయమన్నాడు ముందు. తెలుగు తీసి కంటిన్యూ చేసి నా రవిచంద్రన్ వస్తే అతనితో 2 లాంగ్వేజ్లు తీసి ఇప్పటి వరకు మనం ఎంత తీసామో రవిచంద్రన్ వచ్చేంత వరకు అది తర్వాత కంటిన్యూ చేయమండి. ఇది తెలుగు నాగార్జున వీళ్ళని నాగార్జున పంపించాక అమలు ఉండాలి అలా చెప్తే అప్పుడు కన్విన్స్ చేసి ఒప్పించాడు. సో ఇప్పుడు నాగార్జున అమల వీళ్ళతోనే షూటింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ తీసిన సీన్లోంచి ఒక షాట్ని అద్భుతంగా లైటింగ్ చేయించి అది తీస్తున్నాడు. ఇది నేను ఆ కోడైరెక్టర్ని పిలిచి ఈ షార్ట్ పేరేంటి అన్నా. అతను ఏదో చెప్పాడు, మిడ్ లాంగ్ షాట్ అన్నాడు, కాదు. లాంగ్ మిడ్ షాట్ అన్నాడు, కాదు. సిఎంఎస్ అన్నాడు, క్లోజ్ మిడ్ షాట్, కాదు. మిడ్ షాట్, ఏదో రకరకాలు చెప్పాడు. చివరికి అతనికి ఏంటంటే నాగేశ్వరరావు, హెన్రీ అని వాళ్ళు గమ్మత్తుగా మాట్లాడతారు. నీకేదో తెలుసు ఆ షాట్ పేరు, అది చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు ఇలాగా సతాయిస్తా ఉన్నాడు. దీన్ని టీపీఎస్ అంటారు అన్న. టీపీఎస్ అంటే ఏమిటి అన్నాడు. టైం పాసింగ్ షాట్ అన్న. ఇది సినిమాలో ఉండదు, ఉంటే కనుక నువ్వు చెప్పు తీసుకుని నన్ను కొట్టచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పా. ఇది అతను ఎంజాయ్ చేశాడు. ఏం షాట్ ఇస్తున్నారు రామ్నాథ్ అంటే టీపీఎస్ అనేవాడు, అతనే అనేవాడు. వాళ్ళ అసిస్టెంట్ 4 కన్నడ అసిస్టెంట్లు, 4 తెలుగు అసిస్టెంట్లు. ఈ తెలుగు అసిస్టెంట్కి టీంకి నేను లీడర్ని, కన్నడకి తన లీడరు. తర్వాత ఇంకొక ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంది, అమల తర్వాత సెకండ్ హీరోయిన్ లాగా. ఆమెదో కొంచెం అలా ఆయనకల్లా అలా చూసిందని హీరోయిన్కి అమలకి క్లోజ్ షాట్ తీస్తే మళ్ళీ ఒక క్లోజ్ షాట్ ఆమెకు తీయమని చెప్పాడు. ఈ షాట్ పేరు ఏంటి రామ్నాథ్ అన్న అంటే మళ్ళీ అతను నేను ఏదో చెప్తాను నువ్వు కాదంటావు, నేను చెప్తాను నువ్వు కాదంటే దాని పేరు ఏదో చెప్పయ్యా స్వామి నువ్వు అన్నాడు. దీన్ని ఇన్స్పిరేషన్ షాట్ అంటారన్న. ఇన్స్పైరింగ్ లుక్ ఇచ్చింది. ఇలాంటివి వాళ్ళు చాలా తరోగా ఎంజాయ్ చేశారు నేను చెప్తున్నప్పుడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రొడక్షన్ తాలూకు ఒక పాయింట్ రైట్ చేసి రామ్నాథ్ అనేవాడిని ఒక పియానో అద్దెకి తెచ్చి, మైసూరు నుంచి అద్దెకి తెచ్చి దానికి రోజుకి 1500 రూపాయలు రెంటు. 3 మనుషులు ఉండేవాళ్ళు, ముగ్గురికి 150 రూపాయలు బత్తా. వాళ్ళు ఏ రోజు దాన్ని అటు ఇటు జరిపింది లేదు. మేమే 8 మంది, 4 తెలుగు 4 కన్నడ అందరం కలిసి జరుపుకునేవాళ్ళం. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. రాజభోగం అనమాట, అత్తవారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా. ఇది దాదాపు అప్పటికి 40 రోజుల పైన వాడారు మైసూరు నుంచి తీసుకొచ్చి. అది ఒక టెంపో ట్రావెలర్లో తెస్తారు, మళ్ళీ షూటింగ్ అయిపోతే పంపిస్తారు. నేను అన్నాను రామ్నాథ్, నేను కో డైరెక్టర్ని కనుక అయి ఉంటే, బిగినింగ్ నుంచి ఉంటే ఈ సినిమాకి, నేను ఆ పియానో కొనిపించేవాడిని. 1,00,000 రూపాయలు పెట్టి పియానో కొని మన షూటింగ్ అంతా అయిపోయాక దాన్ని అమ్మితే ఎంత వస్తే అంత ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనకి రెంట్ అయ్యేది. ఇంకోటి కూడా చేయొచ్చు, బన్నడ గజ్జె పియానో అని ఆక్షన్ పెడితే మనం పెట్టిన 1,00,000కి 3 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలా చెప్పి ఇది పూర్తిగా నీ తాలూకు వైఫల్యం కో డైరెక్టర్గా అని చెప్పా. దీనికి అతను హర్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన 3 షెడ్యూల్స్లో మాట్లాడిన టీపీఎస్, ఇన్స్పిరేషన్ షాట్లు ఇలాంటివన్నీ నేను మెడ్రాస్లో బస్ ఎక్కి, బెంగళూరులో బస్ ఎక్కి మెడ్రాస్ వచ్చేలోపు ఆయన ఇంటికి వెళ్ళి చెప్పాడు. సో దాని తర్వాత 3 రోజులకు ఆయన మెడ్రాస్ వచ్చాడు. ఎడిటింగ్ జరుగుతుంది. నేను ఎవరైనా సరే నేను అవతల మనిషి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా.
గౌతమ్ రాజు గారు ఆయన ఎడిటరు, ఈయన పెద్ద స్టీన్బెక్, ఆయన పెద్ద ఇది అంటే అంటే ఏవన్ టెక్నీషియన్ ఆయన. పెద్ద పెద్ద అన్ని ఇన్స్ట్రుమెంట్లు అన్నీ అప్డేట్గా ఉండేవే కావాలి. పెద్ద అది సంజీవ్ గారి రూమ్లో ఉండేది, ఎడిటర్ సంజీవ్ గారు. ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ వాళ్ళ నాన్న. అది నేను చెప్తున్నా పైనుంచి, సార్ ఇది అంతా వేస్ట్ సార్, వేలో ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు సార్ ఈ సీను అంటే, దానికి ముందు అంతా తీసేయచ్చు అని చెప్తున్నా. ఆయన కనీసం పైకి ఇలా చూసిన ఇది కూడా లేదు. అంటే ఈ జస్ట్ ఇగ్నోర్డ్ మీ. నా ఉనికిని కూడా అతను గమనించినట్టుగా తన పని తను చేసుకుంటున్నాడు. ఈలోపు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు. బయట టీ తాగడానికి వెళ్ళినప్పుడు నేను సిగరెట్ కాల్చేవాడిని. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, నేను ఇక్కడ ఉంటావేంటి, నేను ఈ సినిమాకి కో డైరెక్టర్ని, మార్కింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టరు నేను ఉండాలి కదా అన్న. లేదు నిన్ను తీసేయమని సాంబశివరావు గారితో చెప్పాడు, నీకు తెలీదా అన్న. అవునా, నాకు తెలియదు, అందుకేనా పొద్దునుంచి నేను ఏం మాట్లాడుతున్నా, ఆయన అసలు నన్ను విష్ చేయడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు అని కారు తీసుకొని ఆఫీస్కి వెళ్తే ఆయన చెప్పలేక చెప్పాడు, మీరేమన్నా డైరెక్టర్ మీద కామెంట్ చేశారా అన్నాడు. ఇగో ఇవన్నీ చేశానండి అన్న. చెప్పా, మరి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్టో కాదో నాకు తెలియదు, నేను చేశాను కామెంట్. మరి ఇప్పుడు ఆయన నాగేశ్వరరావు వద్దంటున్నాడు, నాగేశ్వరరావు కావాలా నేను కావాలా తేల్చుకోమంటున్నాడు. భలేవాళ్ళే, మీరు చాలా డేంజర్లో పడతారు, మీరు ఆయనకి చెప్పండి నాగేశ్వరరావుని తీసేసామని చెప్పండి. నేను షూటింగ్కి రాకుండా మీకు కావాల్సిన హెల్ప్, షెడ్యూల్ వేయడం, దానికి డేట్లు తీసుకోవడం, ఇవన్నీ నేను చేసి పెడతా, ఆఫీస్లోనే ఉంటా అని అంటే, అలా నన్ను రాజేంద్ర సింగ్ బాబు పనిలోంచి మాన్పించేశాడు. దీని ఇమీడియట్గా సేవ స్టార్ట్ అయింది. 2 షెడ్యూల్స్ దానికి హెల్ప్ చేశాను, పేపర్ వర్క్. అది కాకుండా ఉండుంటే నేను ఇప్పటికీ ఆ బెంగళూరులో బిసిబేడాబాద్ తింటూ అక్కడే తిరుగుతూ తెలుగు ప్రొడ్యూసర్ ఎవడన్నా వచ్చాడా చూద్దామా అనేవాడినేమో తెలియదు నాకు. ఓకే కానీ వర్మకి మాట ఇచ్చారు వస్తానని చెప్పాను. లక్కీగా ఇది జరిగింది కాబట్టి అవలేలగా రాగలిగాను. లేదంటే అక్కడ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను, నాకు ఆల్రెడీ అర్లియర్ కమిట్మెంట్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి వచ్చేవాడినేమో తెలియదు నాకు, బట్ వచ్చేవాడిని. ఓకే, సో కమింగ్ టు శివ, ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు ఎలా శివ వర్క్ అనేది ఎలా స్టార్ట్ అయింది? శివ కథ అంతా నాకు చెప్పాడు. నాగార్జున ఓకే, అమల ఓకే, రఘువరన్ని ఓకే అనుకున్నాము. రఘువరంతో ఏంటంటే వాళ్ళ తమ్ముడు సురేష్, అతనితోటి ఒక 7-8-10 సార్లు మీటింగు. అతని డేట్లు కరెక్ట్గా చెప్పడం. రఘువరనేమో రాము సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చి డేట్లు ఇవ్వు అని చెప్పాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత. సో ఈ రఘువరన్ డేట్లు అన్నీ తీసుకొని షెడ్యూల్ అది వేసిన తర్వాత ఇప్పుడు కాస్టింగ్ కూడా మిగతా వాళ్ళందరినీ అన్నపూర్ణ స్టూడియోలో మెడ్రాస్లో అందరినీ ఒక్కొక్కరిని పిలిచి, అందరూ కొత్త ముఖాలు కావాలి. దాంట్లో ఆ సినిమాలో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఎవరు, మురళీమోహన్ గారు, సాయి చందు కాకుండా కోట శ్రీనివాసరావు గారు, గొల్లపూడి మాస్టరావు గారు. ఆయనదేమో చిన్న గెస్ట్ వేషం, ఈయనదేమో విలన్ వేషమే కదా, అన్ని సీన్లు లేవు. సో మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళని. అది రాము నేను ఇలా ఎదురెదురు కూర్చొని వచ్చిన మనిషిని కూర్చోబెట్టి ఆడిషన్ చేసేవాళ్ళం. సో అలా ఆడిషన్స్లో మిస్ అయ్యి ఈరోజు ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఆడిషన్లో మిస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నవాడు చిన్నాను ఒక్కడనే నేను రిజెక్ట్ చేశాను, వద్దనడానికి కారణం ఏంటంటే, రాము ఎవరు వచ్చినా ఒకటే అడుగుతాడు, మేమిద్దరం ఉన్నాం, నువ్వు ఉన్నావు, సడన్గా బాయ్ టీ తీసుకుని వస్తే మన ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి, అంతేగాని మేము టెస్ట్ చేస్తున్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అన్నట్టు ఉండకూడదు. అంత న్యాచురల్గా నాకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, చేయగలరా అని అడిగేవాడు. అందరినీ ఇదే క్వశ్చన్. చేస్తాను సార్ అన్నాడు శివ. సరే చేయండి అన్నాడు. లేచాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళి అమ్మోళ్ళు కూర్చున్నాడు. 2 గోడల మధ్య కూర్చొని గోడ మేంచి అక్కడేదో రాళ్ళు ఉన్నట్టు, అది చెరువు ఒడ్డు అనుకొని రాళ్ళు వేస్తూ, అది కాదు ఏదో హీరోయిన్ పేరు చెప్పి, నాన్నగారు ఇలా ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఈ పరిస్థితిలో నేను ఇప్పుడు నీతో వస్తే కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడుతూ రాళ్ళు వేస్తూ అయిపోయింది. చిన్నాని పంపించేశాం. ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశాడంటే రాము. అతనికి ఇన్స్టిట్యూట్లో అదే నేర్పారు. ఇతనితో మనం ఎప్పుడు యాక్ట్ చేయించాలన్నా కానీ ఒక బస్తా రాళ్ళు, ఒక
చెరువు గట్టు కావాలి ఉంటే దాని మీద కూర్చొని రాళ్ళు వేస్తూ మాట్లాడతాడు అతను, ఇంతమించి వేరే చేయలేడు అని నేను చెప్తే లేదు చాలా రియలిస్టిక్గా ఉంది, అతనితో చేయించుకుందాం మనం అని కన్విన్స్ చేశాడు నన్ను. ఓకే. నేను నెక్స్ట్ షూటింగ్ జరిగేటప్పుడు చిన్నగా చెప్పా ఈ విషయం, ఇలా వద్దన్నాను నేను కానీ నేను తప్పు నువ్వు రైట్ అని ప్రూవ్ అయింది, బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పాను. ఓకే ఓకే. అలాగే అలా నేను వద్దన్నది గోపాల్ రెడ్డిని కూడా, కెమెరామెన్. అంటే అప్పట్లో ఏంటంటే ఆయనకి చాలా బిజియెస్ట్ కెమెరామెన్. దాదాపు అంటే సినిమా స్టార్ట్ అయితే 7 సినిమాల్లో 3 సినిమాలు ఆయన పేరే ఉండేది. కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు వస్తాడు రాము, మధ్యలో చాలా రోజులు రాడు, వద్దు హరి హనుమాన్లు పెట్టుకుందాం అని చెప్పా. లేదు నాకు గోపాల్ రెడ్డి కావాలన్నాడు. అయితే నేను ఈ విషయం గోపాల్ రెడ్డి గారికి కూడా చెప్పా, ఇది షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇలా చెప్పానంటే మీరు వద్దని, కానీ మీరు వర్క్ చేస్తుంది రాముకి ఏం కావాలంటే అది 100% అదే ఎఫెక్ట్ వచ్చేలాగా తీస్తున్నారు కాబట్టి మేబీ నేను పొరపాటు పడ్డాను అని. అంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి కరెక్టు, రాము కరెక్టు, నేను కూడా కరెక్టే. ఎందుకు అంటే ఒక సాంగ్ ఆయన లేడు, సుందరం గారు చేశాడు, సరసాలు చాలు శ్రీవారికి ఆయన లేడు. అప్పుడు నేను రాముతో మళ్ళీ చెప్పాను, నేను చెప్పింది కరెక్టే కదా అని. అలా చాలా విషయాలు నేను చెప్పినవి అక్కడ జరిగినాయి. ఇంకోటి యాక్చువల్గా జేడి చక్రవర్తి క్యారెక్టర్కి ఫస్ట్ సాయి కుమార్ని ఆడిషన్స్లో రిజెక్ట్ చేశారంట కదా. ఇది అంటే ఇప్పుడు 20-36 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో ఎలా ఉంటాయంటే, ఒక మనిషికి గుర్తున్నది తన పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటుంది, మరొక మనిషికి గుర్తున్నది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సాయి కుమార్ నాతో చాలాసార్లు చెప్పాడు ఈ విషయం, ఇది చిన్న జేడీ వేషానికి తను అనుకున్నారు, రాముని కలిశాడు, వాళ్ళిద్దరే ఏదో తను ఆడిషన్ చేసి పెడదాం అనుకున్నాడు. అంటే అప్పటికి సాయి కుమార్ కొన్ని సినిమాలు చేశాడు, మళ్ళీ కొత్త వాళ్లే కావాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు జేడీని తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. ఇదే విషయం వినోద్ బాలా కూడా చెప్తుంటాడు. వినోద్ బాలా ఆడిషన్కి వచ్చాడు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఒక దశలో ట్రయల్ రన్ అంటారు కదా, అలా ఒక VHS కెమెరా ఇచ్చి షూట్ చేయమన్నారు రాముని. దానిలో వినోద్ బాలా, దేవదాస్ గారి ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి, వాళ్ళిద్దరితో అమలా నాగార్జున సీన్లు చేశాం. సో అప్పుడు వినోద్ బాలాకి నాకు ప్రామిస్ చేశాడు రాము అని అంటాడు వినోద్ బాలా. ఇప్పుడేమో వినోద్ బాలా ఎవరు నాకు తెలియదు అంటాడు రాము. అందుకని జ్ఞాపకం బోల్డ్ అండ్ లేయర్స్ ఉంటాయి. 36 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు నేను చెప్పేవి నాకు గుర్తున్న విషయాలు మాత్రమే చెప్పగలను, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది కదా. ఇంకోటి సార్, ఆ సినిమాలో యాక్చువల్గా స్క్రీన్ మొత్తం అంటే విలన్గా రఘువరన్, అలాగే సీనియర్గా కోట శ్రీనివాసరావు గారు కొన్ని క్లైమాక్స్లో ఇలా మెయిన్ విలన్స్ వాళ్ళైనా కూడా అసలు స్క్రీన్ మీద ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది గణేష్ పాత్రధారి కదా. సో అతన్ని ఎలా జరిగింది? గణేష్ పాత్రధారి అతని పేరు విశ్వనాథ్, కన్నడ కంఠీరవ, కన్నడ. అతను నా రూమ్మేట్ అంటే రెంట్ కట్టిన రూమ్మేట్ కాదు, బలవంతంగా నా రూమ్లో ఉన్న రూమ్మేట్. అంటే ఆపద్ధర్మం ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉంటాను నాగేశ్వర్జీ అనేవాడు. ఉంటానంటే సరే ఉండాను. నా రూమ్లో ఇద్దరం ఉండేవాళ్ళం, ఒక బెడ్ ఖాళీగా ఉంది, దేవిప్రసాద్ అని హోటల్. అలా 1 నెల ఉంటానన్నవాడు 15 రోజులు, 3 నెలలు అలాగే టెస్ట్ వేసి అక్కడే ఉన్నాడు. ఇంకా ఇతన్ని ఎలా పంపించాలి అనే దశలో ఉండగా శివ ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను విశ్వనాథ్కి చెప్పా, ఇలా పలానా అడ్రస్సు కస్తూరి రంగన్ రోడ్డు, అక్కడికి వచ్చి నీ ఫోటోలు ఏదో ఇచ్చి నువ్వు నాకు పరిచయం ఉన్న మనిషిగా మాట్లాడొద్దు, ఓకే, అందరిలాగే వచ్చి ఆడిషన్ తీసుకుంటాడు ఇవ్వమన్నా. అతను వచ్చాడు, అందరికీ నన్ను కూడా కొత్తగా చూస్తున్నట్టు చూసి చేశాడు. చేస్తే ఫెంటాస్టిక్, ఇతను పెట్టేసుకుందాం అన్నాడు రాము. చూడండి మరి అతను కొంచెం బ్రెయిన్ కొంచెం అందరిలా కాదు, ఒక టైప్ అతను. తర్వాత అతను యాక్సెంట్ ఓకే, కన్నడ అతను తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. లేదు బాగున్నాడు, పెట్టుకుందాం అన్నాడు. ఆ పెట్టుకుందాం అని అతను షూటింగ్ బాగా చేశాడు, అద్భుతమైన పేరు వచ్చింది అతనికి. కొంతమందికి ఏంటంటే ఫేస్లో ఉన్న అడ్వాంటేజ్, క్యారెక్టర్లో ఉన్న బలం
ఈ రెండు కలిపి అతన్ని అద్భుతమైన నటుడిని చేశాయి. షూటింగ్లో కూడా కొంత ఇబ్బంది పెట్టాడు. నెంబర్ ఆఫ్ టేక్స్ తింటాం వల్ల నేను ఈ టేక్ ఓకే రాము, ఎందుకంటే చేయలేడు, వదిలేద్దామంటే లేదు లేదని రష్ చూసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో వేయమనేవాడు. ఒక దశ దాటాక ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. ఇక అంటే అప్పటికేంటి జేడి చక్రవర్తి గడ్డంలో మార్పులు, కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేవి. ఇరిటేషన్ రావాలి ఫేస్లో అంటే అతని ఫేస్లో ఇరిటేషన్ వచ్చేది కాదు. నేను పక్క తీసుకెళ్ళి బండబూతులు తిట్టి నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు అంటే అదే సార్ నేను ఇప్పుడు చేస్తానని వచ్చాడు. కానీ మళ్ళీ మామూలు అలాగే ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. నువ్వేమన్నా గౌతమ్ బుద్ధుడివా, గాంధీ మహాత్ముడివా, ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పక్క తీసుకెళ్ళి తిట్టా. అదే సార్ నేను చేస్తాననేవాడు. అది ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్ లాగా. ఓకే. సో ఆ తర్వాత తెలుగులో కనపడలేదు తను. అది అయిపోయిన వెంటనే 2 కన్నడ సినిమాలు వచ్చి హీరోగా చేశాడు. సరిత హీరోయిన్, అతను హీరోగా. తెలుగులో 1 చేశాడు కానీ పెద్దగా ఏం రాలేదు తెలుగులో. ఓకే. కన్నడలో 2-3 సినిమాలు చేశాడు. తర్వాత నాకు టచ్లో ఉన్నాడు. ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు. అయ్యో. రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈ అసలు ఆన్సెట్ ఏంటి అనుభవం ఏంటి? అంటే ఇప్పుడు జనరల్గా షార్ట్ చెప్పిన తర్వాత కెమెరామ్యాన్ బాధ్యత ఏంటంటే లైటప్ చేసి మొత్తం ఇంకా షార్ట్కి మేము సిద్ధంగా ఉన్నాము, ఆర్డర్ సార్ అన్నాడు. ఆర్డర్ సార్ అంటే రాము ఏమనాలి, కెమెరా యాక్షన్, మిగతా క్లాపిన్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ కట్ చెప్పాలి. ఆర్డర్ సార్ అనగా ఇతను కూడా ఆర్డర్ సార్ అన్నాడు. నేను పక్కన ఉండి ఆర్డర్ సార్ అంటే నిన్నే ఆర్డర్ అనేది, నువ్వు ఆర్డర్ చేయాలి, నువ్వు డైరెక్టర్ అని చెప్తే అప్పుడు స్టార్ట్ సౌండ్ అంటే స్టార్ట్ సౌండ్ అన్నాడు, క్లాప్ అంటే క్లాప్ కొట్టాడు. అలా ఇది వర్మ గారే ఒక సందర్భంలో చెప్పారు ఇది. అవును, ఇది వర్మ గారు చెప్పారు కాబట్టి నేను చెప్తే బాగుంటుంది. వర్మ గారు చెప్పకుండా నేను చెప్పాను అనుకోండి, చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, ఎవడి పేరు చెప్తే బండబూతులు తిడుతాయి అయ్యని నేను చెప్పను. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కే అసిస్టెంట్ అయిన వేళ అనేది ఒక ఆర్టికల్. అసిస్టెంట్కి అసిస్టెంట్. ఓకే. ఓకే. అలాంటి సంఘటనలు ఇంకేమన్నా? అలా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు తను ఒక షార్ట్ చెప్పాడు, టైట్ క్లోజ్అప్ కాలేజ్ బోర్డు, అక్కడి నుంచి టిల్ డౌన్ చేస్తే కాలేజ్ ప్రిన్సెస్ మొత్తం కనపడుతుంది, క్రేన్ ఎలా డౌన్ చేస్తే వచ్చిందంటే నేను అప్పుడు చెప్పింది ఏంటంటే క్రేన్ హైట్ ఎంత ఉందో అంత హైట్లో ఆ బోర్డు ఉండాలి. ఒకవేళ అది బోర్డు బాగా హైట్ ఉంటే క్రేన్ మే నుంచి కూడా ఎలా పెట్టాలి అంటే అప్పుడు దానికి వర్టికల్గా దానికి ఉండదు. సో మనం ఏం కనపడదు, ఓన్లీ స్కై. మేము కాలేజీ లక్కీగా ఏంటంటే ఒక గోడ పగలగొట్టి మేము తయారు చేసుకున్న గేటు అక్కడ పెట్టాం. పెట్టి కావాల్సిన ఆ బోర్డుని తయారు చేసాం. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇరానీ కేఫ్ ఉంది, ఇరానీ కేఫ్ సెట్ వేద్దాం అంటున్నారు. ఓకే. ఇప్పుడు కూకట్పల్లి ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ అది అక్కడే ఉంది. వివేకానంద కాలనీ అంటే కూకట్పల్లి మెయిన్ రోడ్డు, ఇది కాలనీలోకి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉంటుంది అది. ఓకే. అయితే ఆల్మోస్ట్ తోటతరని బడ్జెట్ ఇచ్చాడు, 2.5 లక్షలు అంతా. ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు, లోపలికి వెళ్ళక ముందే గేటు ఇలా పొడుగ్గా అక్కడ వేద్దాం అంటున్నారు. అంటే ఇది మాత్రం నేను చాలా పట్టుబట్టి, వద్దు రాము నా మాట అండి, దయచేసి 2.5 లక్షలు ఖర్చు పెడదాం అంటున్నారు కదా, ఒక 50,000 లోపే ఖర్చు పెట్టి షూటింగ్ చేద్దాం మనం. అంటే పోలీసులతో అటు ఇటు మొత్తం బ్లాక్ చేసి మన సెట్ లాగే చేసుకోవచ్చు అని అంటే అప్పుడు ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసాం. అంటే ఆ సీన్ జరుగుతూ ఉంటే ట్రాఫిక్ వెళ్తూ ఉంటాయి, ఇటు పక్క 2 పక్కల కనపడుతూ ఉంటాయి. ఇది రష్ చూసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే అన్నపూర్ణ స్టూడియోలో బయట గోడ పక్కన వేసి ఉంటే ఒక పక్క మూసిపోయింది ఆల్రెడీ గోడ, కాంపౌండ్ వాళ్ళు అది ఉంటే ఇటు ఓపెన్ అయ్యేది. మన కెమెరా ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడితే ఇదేమవుద్ది, అన్నపూర్ణ స్టూడియో రోడ్లే కనపడతా ఉంటాయి. ఇటు పెడితే దానిలో ఉన్న లైవ్లీనెస్ అంటే ఎప్పుడు కూడా ఒక లొకేషన్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలకి లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఆ లొకేషన్లో తీస్తే ఆ సీన్కి తెలియకుండా కొంత ఆ పాత్ర తాలూకు స్వభావం, ఆ లొకేషన్ తాలూకు స్వభావం పాత్రలకు వస్తుంది. అలా జరిగింది అది. నాగార్జున గారితో ఆల్రెడీ అంత ముందే మీకు పరిచయం ఉందా? నేను అప్పటికి అరణ్యకాండ, క్రాంతి గారు ప్రొడ్యూసర్, శివ సినిమా కూడా
షూటింగ్ అయిపోయి డబ్బింగ్ అయిపోయి ఎఫెక్ట్ సౌండ్లు ఇవన్నీ చేసి ఫైనల్ మిక్సింగ్కి నేను లేను. నేను నాగార్జున అంబాసముద్రంలో ఉన్నాం, ఓకే. వేరే షూటింగ్ రిలీజ్ రోజు. ఓకే. ఏ సినిమా? నేటి సిద్ధార్థ. నేటి సిద్ధార్థ. ఓకే ఓకే. సో టాక్ ఫస్ట్ టైం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే టాక్ ఏంటి అప్పటికి అక్కడ? మేము అక్కడ ఉన్నాము. నాగార్జున ఏమో సినిమా హిట్ అంటున్నారు, నాగేశ్వరరావు అన్నాడు. బయటకు వచ్చి అప్పుడు ఎస్టీడీ చేయాలి. అవును. పబ్లిక్ ఫోన్లోంచి ఎస్టీడీ చేస్తే రాము ముందు సైలెంట్. జనరల్గా ఏంటంటే అంతకుముందే నన్ను కొంచెం సరదాగా మాట్లాడుకునే నేపథ్యంలో సురేందర్ గారిని ఇమిటేట్ చేస్తూ నాగేశ్వరరావు అనేవాడు. ఆయన మాట్లాడే యాక్సెంట్ అది. అలా ఫోన్ చేస్తే అలాంటి వాయిస్ ఎక్స్పెక్ట్ చేశా. సైలెంట్గా చెప్పండి అన్నాడు. ఓహో ఏమో మార్నింగ్ షో మ్యాట్ని అప్పటికే కళ్ళు కొమ్ములు ఎత్తికొక్కినాయి అనుకున్నా. అనుకొని ఆ ఒక్క సెకండ్ 1, 2, 3 సెకండ్స్లో నాగేశ్వరరావు చెప్పండి నాగేశ్వరరావు అన్నాడు. అంటే సినిమా పెద్ద హిట్ అంటున్నారు, కొంతమంది ఏమో లేడీస్ రారు అంటున్నారు, అది చూడాలన్నాడు. అప్పుడు కొమ్ములు ఇప్పుడు నెత్తికే ఉందిలే, పుట్టగా నేను నెత్తికెక్కిన ఇతను కొమ్ములు అని అనుకున్నాను నేను ఆ కాస్త గ్యాప్లో. అది ఓకే. సో సినిమా సూపర్ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా కొమ్ములు నెత్తికెక్కినాయి అని అనుకున్నానని. సో అలాంటివి ఏమీ ఆయనలో కనపడలేదు? లేవు, ముందు నుంచి అలాగే ఉండేవాడు, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారా మీరు? ఇప్పటికీ అలాగే ఉన్నాడు, నాతో ఎప్పుడు మాట్లాడినా అలాగే ఉంటాడు. మధ్యలో ఆయనకి నేషనల్ వైడ్గా గుర్తింపు వచ్చింది. బాంబేలో ఉన్నాడు కొంతకాలం. బాంబేలో ఉన్నప్పటికి కూడా ఆయన సినిమాలు కొన్ని తీసి రిలీజ్ చేసినప్పుడు నేను ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసిన వెంటనే ఆయనకి ఏంటి నా సినిమా మీదనా కామెడీ సెటైరా అని అలా అనేవాడు. అంటే నేను ఎలా మాట్లాడతాను తనకు తెలుసు. ఓకే. దాంట్లో ఏం కల్మషం లేదని కూడా తెలుసు. అర్ధరాత్రి కాదు మధ్యాహ్నం హత్య ఆ సినిమా రిలీజ్ అయింది. నేను ఫోన్ చేశా, నాగేశ్వరరావు ఏమనుకుంటున్నారు అంటే నాకు తెలుసు, అతనికి తెలుసు నేనే అంటాను, అది ఎవరో అంటున్నారని చెప్తాను. అదే మధ్యాహ్నం హత్య సాయంకాలానికి బాడీ లేదంటున్నారు అన్నా. ఎవరు అంటున్నారు, మీరే అంటారు కదా ఇట్లాంటిగా. శివ షూటింగ్లో నీకు మెమొరబుల్ ఇన్సిడెంట్స్ అంటే సినిమా పరంగా కాకుండా మీకు వ్యక్తిగతంగా కానీ ఏదన్నా ఒక సంఘటనలు? వ్యక్తిగతంగా అంటే నేను ప్రతిరోజు ప్రతి షాట్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. ఒక డైరెక్టర్గా తనకు ఏం కావాలో దాన్ని అంతా అరేంజ్ చేసి ఆ షాట్ వచ్చేంత వరకు చేయడం అనే దాన్ని 100% నేను ఎంజాయ్ చేసింది. ప్రత్యేకంగా మెమరబుల్ అంటే ఒక సంఘటన ఏంటంటే అది ఈవెన్ ఇప్పుడు గణేష్కి కూడా ఆ షాట్ ఓకే రాము అంటే కాదని మళ్ళీ ముందుకెళ్ళి 12 టేకులు తీసి ఏదైతే మనం ఓకే అన్నామో అది ఓకే చేసుకున్న సందర్భాలు అలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మెమరబుల్, నా గొప్పతనం అని నేను అనుకోను. ఇంకోటి అంటే నాగార్జున పంచింగ్ బ్యాగ్ని కొట్టే సీన్ ఉంది. తను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పంచింగ్ బ్యాగ్ని. నాగేశ్వరరావు ఎప్పుడు అదే అనేవాడు, ఈ ఎల్లుండి వేశాను బాబు అనేవాడు. ఎల్లుండి కాదు కొంచెం నువ్వు తీసేసి నెక్స్ట్ షెడ్యూల్కి వేయనేవాడు. ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆర్మ్స్ పెంచుతాను అని. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో సేమ్ ఆర్మ్స్ పెంచుతాను దీనికి, ఈ షెడ్యూల్లో కూడా చివరి రోజు వేయనేవాడు. ప్రతి షెడ్యూల్కి చెప్పేవాడు లాస్ట్ డే వేసుకో అని. అది పెంచింది లేదు, పెట్టింది లేదు. చివరికి ఇంకా అది లాస్ట్ ఇంకా 2 రోజుల్లో షూటింగ్ అయిపోద్ది అనగా ఒక పంచింగ్ బ్యాగ్ పెట్టి అన్నపూర్ణ స్టూడియో వెంకట గారి రూమ్ పక్కన వీటికి కొంచెం బాగా గ్లేరీ వచ్చేలాగా ఆయిల్ అది రాసి దాంతోనే చేసాం. అదే పెద్ద పెంచిన ఆర్మ్స్ ఏం లేవు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాగా ఉంటాను అనుకున్నాడు కానీ మామూలు ఆర్మ్స్తోనే తీసాం. ఓకే. మరి ఎప్పుడు అనలేదా ఎందుకని పెంచలేదని ఏమి అడగలేదా మీరు? అదే ఇప్పుడు మనం చాలా ప్రోగ్రాములు పెట్టుకుంటాం, ఈ పని చేద్దాం, ఈ పని చేసేద్దాం అని. ఒక దశ దాటాక దాని అవసరం వచ్చేంత వరకు కూడా దాని జోలికి వెళ్లకుండా ఉండే పరిస్థితి హ్యూమన్ నేచర్. అది కొంతమందికి ఉంటుంది. అది దీనికి క్వైట్ కాంట్రాస్ట్ వెంకటేష్. మేము క్షణంలో అది షూటింగ్ జరుగుతుంటే కూడా పాపం డంబెల్స్ తెచ్చుకొని ఇలా 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 చేసుకుంటూ ఉండేవాడు. ఒక సాంగ్లో శ్రీదేవిను వెంకటేష్ పంచింగ్ బ్యాగ్ని కొట్టేది అతను చేస్తూనే ఉండేవాడు. అది ఆయనకి అలవాటు, ఇష్టం.
ఇప్పుడు మీకు ఈ సినిమాకి అసిస్టెంట్లుగా కృష్ణవంశీ, తేజ, ఉత్తేజ్. కృష్ణవంశీ, ఉత్తేజ్. తేజ డ్యూయల్ సిమ్. ఓకే, అటు కెమెరామెన్. డ్యూయల్ సిమ్ అంటే మాకు అసిస్టెంటే కానీ డైరెక్షన్ డిపార్ట్మెంటే కానీ ఎక్కువ మోర్ ఆఫ్ కెమెరా అసిస్టెంట్ లాగా ఉండేవాడు. అంటే రాముకి ఏదో సలహాలు సంప్రదింపులు ఇలాంటివి చెప్తూ ఉండేవాడు. అందుకని పని మేమిద్దరమే, నేను కాకుండా వాళ్ళిద్దరే చేసేవాళ్ళు, ఉత్తేజ్, వంశీ. ఓకే, ఉత్తేజ్ అప్పటికి ఈ సినిమా అప్పటికి రావు గారు నా తర్వాత పిఎస్ రామచంద్రుడు అని ఉండేవాడు, చచ్చిపోయాడు. అతని తర్వాత ఉత్తేజ్. అప్పటికి ఉత్తేజ్కి నాకు మంచి ర్యాపో ఉండేది. ఓకే, ఇందులో క్యారెక్టర్ కూడా ఉత్తేజ్తో చేపించారు. ఎవరి ఐడియా అది? ఉత్తేజ్ మంచి ఆర్టిస్ట్ అనే విషయం నాకు తెలుసు, రాముకు తెలుసు. ఆ యాదగిరి అనే క్యారెక్టర్ అప్పటికప్పుడు ఇది ఉత్తేజ్తో చేస్తే బాగుంటుంది అనుకొని తనతో చేయించాం. ఆ సాంగ్కి లీడ్ సీను. అవునా, మంచి ఆర్టిస్ట్ ఉత్తేజ్. అతను ఆర్టిస్ట్గా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాల్సిన మనిషి. బట్ వంశీలో ఉన్న టాలెంట్ ఎప్పుడు ఐడెంటిఫై చేయగలిగారు మీరు? వంశీలో ఉన్న టాలెంట్ శివ టైంలో నేను ఐడెంటిఫై నాకేం తెలియదు. అతనికి డౌట్ ఎక్కువ ఉండేది, ప్రతిదానికి డౌట్ పడేవాడు. షార్ట్ అయిపోయిన ఓకే అని వెళ్ళిపోయాడు రాము. గోపాల్ రెడ్డి ఏమో కొంచెం అలా చూసేవాడు. షార్ట్ అంటే కట్ అంటే వెంటనే కట్ చేసేవాడు. ఓకే మంచి చెడు మాట్లాడుకుని నెక్స్ట్ వెళ్ళిపోయాడు. రెండో షాట్ లైటింగ్ చేస్తుండగా వంశీ వెళ్ళి, సార్ అది ఓకేనా షాట్ ఇందాక మనం తీసింది అనేవాడు. వంశీ ఓకే కదా, ఓకే అయితే ఇక్కడికి వచ్చాం అంటే అతను ప్రతి షాట్ మీద డౌట్ ఉండేది. తీసిన ప్రతి షాట్ మీద వంశీకి ఒక డౌట్ ఉండేది. ఓకే, అంటే తను డైరెక్టర్గా నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడానికి కూడా అదే అది ఆయన అడగాలి మీరు. కాదు అంటే మీ అసిస్టెంట్గా మీ ఆ సినిమాలో బేసిక్గా అంటే ఇప్పుడు పర్సెప్షన్లో డిఫరెన్స్ ఉంటుంది, దృక్కోణము. ఇప్పుడు నాకు మీరు ఇలా ఉంటే బాగానే ఉన్నారు అనిపించింది, కొంచెం లెఫ్ట్ తిరిగితే బాగున్నారని వంశీకి అనిపిస్తుంది, కొంచెం ఇటు తిరిగితే బాగున్నారు అనిపిస్తుంది ఇంకోటికి అనిపిస్తుంది. ఇది కేవలం దీంట్లో దాని కారణంగా నేను రాముతో ఒక మాట ఎప్పుడు అనేవాడిని, ఒక టికెట్ తక్కువ దిగదు, ఒక టికెట్ ఎక్కువ దిగదు, ఇది ఓకే అనేవాడిని. ఇది నన్ను ఇమిటేట్ చేస్తూ అలా అనొద్దు అని కూడా చాలాసార్లు చెప్పేవాడు. వంశీకి 2-3 సార్లు చెప్పాను నేను. అతని బడ్జెట్ గురించి కూడా చెప్పాను. నేను 3 కోట్లు తక్కువ అయితే సినిమా తీయనండి అనేవాడు. అప్పుడు నేను ఒక కథ చెప్పా, ఒక స్క్రీన్ ప్లేతో. వంశీ సినిమా అంటే వేరే ఎటో వెళ్ళిపోతున్నాం, చెప్తాను మీరు ఉంచుకోండి కాదు. వంశీ సినిమా రిలీజు ప్రసాద్ ల్యాబ్లో అందరూ డబ్బులు కట్టారు. డబ్బులు కడితే గేట్ పాస్ వేస్తే ఎవడు ప్రింట్ వాడు తీసుకుని వెళ్ళిపోతారు. సీడెడ్ ఎన్ని ప్రింట్లు అయితే అన్నీ, ఈస్ట్ వెస్ట్ అన్నీ. గేట్ పాస్లు రెడీగా ఉన్నాయి, ఇంకా వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, ప్రింట్లు ఇవ్వండి అని. ఇవ్వలేదు. ఈలోపు అక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో చెర్రీ అని రాము బ్రదర్లా ఇప్పుడు మైత్రి మూవీలో అతను వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒక పెద్ద చార్టు తీసుకొని వచ్చాడు. మొత్తం 3 కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అన్ని పేజీలు తీసి చూస్తే లాస్ట్లో టోటల్ చేస్తే 2,97,463 రూపాయలు అయింది ఇప్పటికి ఈ సినిమా. షిట్, నో రిలీజ్, మళ్ళీ చేద్దాం. ఏంటంటే 3 కోట్లు అయితే కానీ రిలీజ్ అవ్వదు. అలా ఉంటుంది వంశీ. నేను 3 కోట్లు అయితేనే సినిమా చేస్తానంటే ఇలా ఉంటుంది. నువ్వు కథ చెప్పు, నేను చెప్తాను ఈ సినిమాకి ఎంత అవుద్దు అనేవాడిని. ఇలాంటి డిస్కషన్ జరిగేది. ఓకే, ఎంతలో తీయాలి అనేది ప్రామాణికం కాదు, ఎలా తీయాలి అనేది ప్రామాణికం. అవునవును. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అదే ప్యాషన్ అయిపోయింది. సార్ ఇప్పుడు శివ మ్యూజిక్ అనేది ఒక సెన్సేషన్, కానీ అదే వర్మ గారు ఏమంటారంటే సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి మ్యూజిక్ కూడా హిట్ అయింది అంటారు. నేను కూడా అదే అంటాను. నేను కూడా ఎందుకంటానంటే అప్పటికి ఇళయరాజా గారి పాటలన్నీ మీరు తీసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, గీతాంజలి కానీ ఆడియోలన్నీ హిట్. శివ సినిమాలో నాకు అంటే ఇప్పుడు మళ్ళీ మారుతూ ఉంటాయి, నా ఆప్షన్ వేరు, మీ ఆప్షన్ వేరు, ఇంకోటి వేరు. నాకు సరసాలు చాలు శ్రీవారు, బాటనీ పాఠం ఉంది, ఈ 2 పాటలు నాకు నచ్చిన ఇష్టమైన పాటలు. అంటే బాటనీ పాఠం ఉంది యూనివర్సల్గా అందరికీ స్టూడెంట్స్కి నచ్చింది కాబట్టి అది పెద్ద హిట్ అయింది. ఓకే, పాటగా కంటే కూడా యూనిక్గా అది యూత్ మొత్తానికి బాగా ఎక్కింది. మార్చిపోతే సెప్టెంబర్ లేదా లిరిక్, దాని కారణంగా అది హిట్ అయింది. నాకు బేసిక్గా ఇష్టమైన పాట అది. సరసాలు.
ఆనందో బ్రహ్మ కూడా ఆనంద బ్రహ్మ అన్నీ బాగుంటాయి. అంటే మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా కానీ అలాంటి పాటలు వస్తాయి. ఇళయరాజా గారి తాలూకు స్పెషల్ దాంట్లో ఆ పాటల్లో ఉంది అని నాకు కూడా చిన్న డౌట్ ఉంది. బట్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ. సినిమా హిట్ అయిన సినిమాలోని ఎక్కువ పాటలు ఆటోమేటిక్ హిట్ అవుతాయి. కొన్ని అవును. ఒకే పాటను మీరు 100 సార్లు వింటే మీకు నచ్చుద్ది. ఇప్పుడు మీరు జగదేకవీరుడు పాటలు లేకపోతే గీతాంజలి పాటలు అంతకుముందు వచ్చిన తమిళ సినిమాల పాటలన్నీ పాటల కారణంగా సినిమాలు ఆడిన సంఘటనలు ఉన్నాయి చాలా. ఒక హీరో ఉండేవాడు రామరాజన్, గరకాటకారం. మరి ఆ పాటలన్నీ చూసి లోపలికి వెళ్ళి సినిమాలో ఆయన చూస్తే ఓ రకంగా ఓ ఫీలింగ్ కలిగేది. మరి కేవలం పాటల కారణంగా సినిమా ఆడింది. ఇక్కడ పాటల కారణంగా సినిమా ఆడలా, సినిమా కారణంగా పాటలు హిట్ అయినాయి. అలాగే హిట్ పేర్ నాగార్జున మళ్ళా యాక్చువల్గా అంతకుముందు కూడా వాళ్ళు ప్రేమ యుద్ధం చేశారు. చిన్నబాబు కూడా చేసినట్టున్నారు అంతకుముందు. చిన్నబాబు. సో ఈ సినిమా టైంలో వాళ్ళు రియల్ కప్పులు అవుతారని ఏమన్నా హింట్ లాగా ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అలాంటిది ఏం లేదండి. నాగార్జున అందరూ హీరోయిన్లతోటి వాళ్ళని కంఫర్ట్గా ఉంచేలాగా బిహేవ్ చేస్తాడు. అది నాకు తెలుసు. ఎందుకంటే మాకు అరణ్యకాండకి వేరే హీరోయిన్, నేను పనిచేసిన నేటి సిద్ధార్థకి వేరే హీరోయిన్, ఆయేషా జుల్కా అనే అమ్మాయి, శోభన. సో నాగార్జున నేచరు వాళ్ళని కంఫర్ట్గా ఉంచేలా చేస్తాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఉందేమో మాకు బయటికి ఎగ్జిబిట్ అయ్యేంత ఇదేం లేదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంటే జనరల్గా ప్రేమ యుద్ధం టయానికే వాళ్ళు లవ్లో ఉన్నారు అనేది వినిపించింది. బట్ ఈ సినిమా తర్వాత జరిగింది కాబట్టి ఏమన్నా సెట్స్లో కానీ ఎప్పుడన్నా ఉండొచ్చు. ఈ విషయం వాళ్ళిద్దరే చెప్పగలరు, మనం చెప్పడం కంటే. వాళ్ళ బ్రెయిన్లోనే దూరి బ్రెయిన్లో దూరాల్సిన పని లేదు. సెట్స్లో కొన్ని మనం అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే ప్రేమ యుద్ధం సినిమా తాలూకు గ్యాప్ ఇందాక నేను చెప్పానే, రవిచంద్రన్ వెళ్ళిపోయాడు, ఇక్కడ షూటింగ్ చేయకుండా ఉన్నారు. వాళ్ళిద్దరు హాలిడేలో ఉండేవాళ్ళు, మరి కంఫర్ట్లో దీనిలో ఉండేవాళ్ళు కదా, ఉండొచ్చు. సో శివ హిట్ తర్వాత రాముకి మీకు మధ్య ఉన్న అసోసియేషన్ ఇంకా బాగా బలపడిందా? ఎలా బలపడిందంటే క్షణక్షణం చేసాం. క్షణక్షణానికి కూడా నా కంట్రిబ్యూషను అది శివలాగే కొన్ని చాలా విషయాలు ఇది ఇక్కడ జరగదు అంటే అది జరగకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ తీస్తే బెటరు అంటే అలాంటి బోల్డని జరిగినాయి. సో ఫైనల్గా రాము ఏమన్నా అంటే, నాగేశ్వరరావు మీరు నాతోనే ఉండండి ఈ సినిమా అయినా, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇప్పిస్తా, మీకు కావాల్సిన టైటిల్ కార్డు నేను కో డైరెక్టర్ అని వేసుకుంటారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని వేసుకుంటారా, ప్రొడక్షన్ అది మీ ఇష్టం అంటే నేను అన్నాను, రాము నేను బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయింది నేను డైరెక్షన్ చేయాలనే ఆలోచనతో వచ్చాను కాబట్టి నేను డైరెక్షన్ చేయాలి, చేసి ఒకవేళ తేడా పడితే అప్పుడు వస్తాను. కాబట్టి నేను డైరెక్షన్ చేసేటప్పుడు మీరు దండం పెట్టుకుని ఈ సినిమా దొబ్బాలి, ఇది ఆడకూడదు అని మాత్రం కోరుకోవద్దు అని చెప్పా. ఇది చెప్పిన ఎగ్జాక్ట్గా థర్డ్ డే 3 రోజుల తర్వాత కొంచెం కామెడీగా కాదు గమ్మత్తుగా ఉంది ఆ కాన్వర్సేషను. నాగేశ్వరరావు మా రాజులు పెట్టెలు తీసుకుని వస్తున్నారు డబ్బులతోటి, ఏం చేయాలో తెలియట్లేదు, నేను ప్రొడక్షన్ చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డైరెక్ట్ చేయండి అన్నాడు. 100% ఓకే, ఎందుకంటే తను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే నాకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అలా రాత్రి మనీ ఒకేసారి మొదలైనవి. ఆ సినిమాకే నేను డైరెక్టర్ని, మనీకి రాత్రి సినిమాకే నేను కో డైరెక్టర్ని. ఇది షెడ్యూల్ చేసి మళ్ళీ నేను అక్కడ డైరెక్టర్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చి కో డైరెక్టర్. అక్కడ ఒక ఇల్లు రోడ్ నెంబర్ 64లో ఉంటుంది. ఆ ఇంటి ఆవిడ ఎంత సతాయించిందంటే, ఇల్లు ఇచ్చే ముందు ఒక రెంటేనే పర్ డే ఇంత అని మాట్లాడుకుంటాం కదా, అన్ని కండిషన్స్, దీని మీద గీత పడకూడదు, దీని మీద మాయకూడదు, ఇలాంటివన్నీ షూటింగ్కి ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ రకరకాల సమస్యలు. ఒక స్టైర్ కేసు ఉడెన్తో చేసుకుంది ఆవిడ. ఆ స్టైర్ కేసు మీద అందరు నడవడానికి వెళ్ళేదంటది. కింద బయట నుంచి రైలింగ్ ఇనపతుంది, దాంట్లోంచి రావాలి, ఓన్లీ మీరు కో డైరెక్టరు రేవతి కెమెరామెన్ మాత్రమే దాంట్లోంచి రావాలనేది. అది సాధ్యమయ్యే పని కాదు.
అది దాంట్లో చాలా కామెడీలు కూడా జరిగినాయి. మేము ఒక ట్రాక్ అక్కడ పెట్టేసి అంటే జిమ్మీ జిప్ అంటారు, అవును. దాని ఇంతే హైట్ ఉంటుంది, దాని స్పెషల్ అది. ఆ ట్రాక్ని ఇక మీ వస్తువులు ఏమి ఉండకూడదు, తీసుకెళ్ళిపోవాలని చెప్పేది. వీళ్ళు ఏం చేశారంటే ఒక బయట పైన మెట్లు పక్కన ఒక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసి దాని మీద ఒక టార్పాలిని కప్పేసి వచ్చేసారు. అంటే రోజు దాన్ని అన్లోడ్ చేసి లోడ్ చేయడం వాళ్ళకి ఇబ్బంది. దానికోసం వాళ్ళు బేటాలు తీసుకుంటారు, వాళ్ళ వృత్తి వాళ్ళ పని అది. పొద్దున్నే చూస్తే లేదు అది. వీళ్ళకి సార్ ట్రాక్ పెట్టాం సార్, ఇక్కడ ట్రాక్ లేదంటే చెప్పింది కదా ఆవిడే ఏది పెట్టొద్దు ఇక్కడ మన వస్తువులని, ఇప్పుడు ఏం చేస్తారు చేసుకోండి అంటే, ఎలా సార్ ట్రాక్ లేకపోతే జిమ్మీ ఆ క్రేన్ ఆపరేట్ చేయలేము ఇంకా. ఒక పని అమ్మాయి ఉంది, 13-14 ఇయర్స్. అమ్మాయికి సినిమా షూటింగ్ అంటే ఎవరైతే పిచ్చి. అమ్మగారు లోపల ఏదైనా పని చెప్తే చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి షూటింగ్ చూస్తూ ఉండేది. ఇక నాకు కొంచెం ఒక ఐడియా లాగా అనుకొని అమ్మాయిని పిలిచి, రాత్రి నేను కారులో వెళ్తుంటే 9:30 ఆ ప్రాంతంలో నువ్వు మీ అమ్మగారు వచ్చి గేట్లోంచి లోపలికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న. ఏం లేదండి లేదు నేను చూశాను, మళ్ళీ కారు ఆపి ఎక్కడి నుంచి అని అడిగితే బాగుండదని చేశాను, ఆ ట్రాక్ మీరే ఎక్కడ పడేసి వస్తున్నారు కదా అన్న. అటు ఇటు చూసి ఎవరికి చెప్పొద్దండి, 3 ఇళ్ళు అవతల తుప్పలు పెరిగి ఉన్నాయి, అక్కడ పడేసాముంది. ఇది మళ్ళీ ఆవిడకి చెప్తే ఈ అమ్మాయి ఉద్యోగం పోద్ది. ఇంకా అక్కడి నుంచి నేను వీళ్ళని పిలిచి తిట్టి 10 మంది వెళ్ళొద్దు, ఒక్కడే వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇది పోయినట్టు కానీ అక్కడి నుంచి తెచ్చినట్టు కానీ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా షూటింగ్ చేశాడు. ఆవిడకి ఆశ్చర్యం, పారేసాం కదా ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ పిల్లని అడిగేది, గంటకు ఒకసారి లోపల తీసుకెళ్ళి, నువ్వు చెప్పావా, నేను చెప్పలేదు అమ్మగారు అనేది. ఈ షాట్ జరుగుతుంటే ఒక రకంగా నేను ఆ సెట్కి ఇన్ఛార్జ్ లాగా అయిపోయా. ఎవరిని కాల్ని పెట్టనీయకుండా, అంటే ఎవరిని పిలిచినా నన్నే పిలిచి అడిగేది. అంటే నెక్స్ట్ రాము నేనే, నన్ను పిలిచి అడిగేది. ఇలా నేను దానికి కేర్ టేకర్ లాగా అయిపోయా ఇంటికి. ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంటే ఆ అమ్మాయి వచ్చి డౌట్, అమ్మాయికి ప్రతి 10 నిమిషాలకు వచ్చి సార్ చెప్పొద్దు సార్ అని నాతో సైకిల్ చేసేది. నేను చెప్పనులే అని అంటుండేవాడిని. ఇది ఉత్తేజను వంశీ గమనించి ఆ అమ్మాయి సైకిల్ చేయడం, నేను సైకిల్ చేయడం వేరే ట్రాక్ అనుకున్నారు వాళ్ళ మనసులో. సరే లంచ్ అవర్లో బాబు ఇదే జరిగింది మనకి. ఇలా మళ్ళీ పక్కకి వెళ్ళి నెక్స్ట్ షెడ్యూల్లో మనీ సినిమాకి నేను డైరెక్టర్ని. సార్ మనీ మీరు సబ్జెక్ట్ చెప్పారా వర్మ గారికి? చెప్పాను. అంటే నేను ఇంకో కథ చెప్పాను, ఆ కథ విన్నాడు రాము. ఒకసారి ఈ సినిమా ఒకసారి చూడండి అని రూత్లెస్ పీపుల్ చూడమన్నాడు. చూసి ఏది మీకు బెటర్ అనిపిస్తుంది అన్నాడు. సరే దీన్నే నేను రెడీ చేసుకుంటాను, దీన్ని తయారు చేయడం జరిగింది రూత్లెస్ పీపుల్. సో సినిమా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత లేదు మొత్తం ఎంతో కొంత రీషూట్ చేయాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే కాపీ అయ్యి రిలీజ్ కాని దశ వచ్చేసింది. అదే ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా, ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఆ స్టేజ్లో మళ్ళా రీషూట్లు చేశారు కదా? రీషూట్లు ఏం కాదు, యాడ్ చేసాం. తీసిన దాన్ని అంటే ప్రాబ్లం ఏమైందంటే 10,500 వచ్చింది మేము అనుకున్న కథ అంతా తీస్తే. ఓకే, రీషూట్ చేయలే అసలు. 10,500 వచ్చింది. ఓకే, ఫీచర్ ఫిల్మ్కి 11,200 కావాలి లెంగ్త్. అప్పుడు ఫుటేజ్ మీటర్లో చెప్పాను. అవును, మీరు అంత అనుభవం ఉన్న కోఆర్డినేటర్ కదా, మరి అంత షార్ట్గా ఎలా తీశారు మీరు? అంటే నాకు విపరీతంగా డ్రామటైజ్ చేయడాలు, లేకపోతే క్యాజువల్గా నేనేం మాట్లాడుతున్నానో అలాగ మాట్లాడుకొని సినిమాలు తీసాం, సీన్లన్నీ తీసాం. అప్పుడు ఇంకా క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. లెంగ్త్ తక్కువ వస్తుందని నాకు ఐడియా ఉంది. సరే చూస్తే ఇప్పుడు ఏం చేద్దాం అని ఇస్రో అన్నాడు. అంటే ఒక ట్రాక్ ఒకటి యాడ్ చేసి బ్రహ్మానందం మీద ఎలా చేస్తారు అన్నాడు. అదే అతను ఒక సీరియస్గా గుండాలాగా ఫీల్ అవుతుంటాడు. జేడీ చక్రవర్తి డబ్బులు కావాల్సినప్పుడల్లా వెళ్ళి అతన్ని ఇది చేయడం. అంటే ఐడియా బాగుంది, మాట్లాడండి అంటే బ్రహ్మానందంతో మాట్లాడి అది మొత్తం ఒక 3 రోజుల్లో చేసాం షూటింగ్. అది కూడా కలిపితే ఇప్పుడు సినిమాల లెంగ్త్ కావాల్సిన మినిమం లెంగ్త్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనీకి చాలా తేడా ఉంటుంది. మనీ నేను 3-4 డేస్ ముందు చూశాను. ఓకే, నాకు తెలీదు అది ఎలా తీస్తున్నారు, ఏం తీస్తున్నారు కూడా తెలియదు. నా పేరే ఉంటుంది. అంటే రాము వెంటనే నన్ను చేయమన్నాడు. అది వెంటనే సీక్వెల్, ఇప్పుడు బాహుబలి 2, RRR ఇవన్నీ ఫస్టే మనీకే అదే సీక్వెల్. వెంటనే చేస్తే బాగుంటుంది. అసలు హాలీవుడ్లో ఇలాంటిది ఉంటుంది,
మీరు చేస్తారంటే నేను అప్పటికి నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అడ్వాన్స్లు ఇచ్చేసి అందరికీ 20 lakhs పైన ఖర్చు పెట్టాడు. లేదు రాము అది బాగుండదు, జస్ట్ 30 days షూటింగ్ ఫినిష్ చేసి వస్తా, మిగతా పని తర్వాత చేసుకుంటా అంటే లేదు మొదలు పెట్టేయాల్సిందే అన్నాడు. మరి నేను ఆయన దగ్గర అడ్వాన్స్ అందరికి ఇప్పించాను, బాగుండదంటే అదే సంబడి ఎల్స్ విల్ డూ ఐ విల్ పుట్ యువర్ నేమ్ అన్నాడు. ఓకే ఏం ఆలోచించకుండా ఓకే అన్న. చాలామంది అడుగుతారు మరి నీకు బ్యాడ్ వస్తుందా అంటే, బ్యాడ్ ఏంటి, రాము కారణంగా నాకు సినిమా వచ్చింది, నేను డైరెక్ట్ చేశాను, అది హిట్ అయింది, మంచి పేరు వచ్చింది, దాంట్లో కొంత పోద్ది అంతేగా. అని మనకి పోద్దని ఎలా డిసైడ్ అవుతారు? ఒకవేళ పోతే ఒకవేళ అది పోతే కొంత పేరు పోద్ది అంతే కదా, అంతకుమించి ప్రమాదం ఏం జరగదు కదా అని సరే అన్న. వంశీ చేశాడు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనీ సినిమా మీరు అన్నారు ఒక లెంగ్త్ తక్కువ వచ్చింది, కానీ దానికి చాలా ప్రొజెక్షన్స్ బట్టి అసలు రిలీజ్ 100 రోజులు ఆడింది అన్నపూర్ణ స్టూడియోలో. 100 రోజులు అంటే ఇప్పుడు ఓడియన్లో 130 ఆడింది, అన్నపూర్ణలో 100 రోజులు ఆడింది, 230 రోజులు ఆడినట్టు ఆ సినిమా. అది సో ఇది రిలీజ్ కాదు, అందుకే వర్మ మళ్ళీ దాన్ని రీషూట్లు చేసి దాన్ని యాడ్ చేసి మొత్తానికి ప్రాపగండా బాగా జరిగింది కదా అసలు. కానే కాదు, ఎందుకంటే ఈ దశలోనే రాజశేఖరు జీవిత సినిమా చూసి బ్రహ్మానందంతో మీరు చేసిన ట్రాక్ రామిరెడ్డి అయితే బాగుండేది అన్నారు రాముతో. అంటే అప్పుడు ముందు కాదు, ఇప్పుడు 36 ఏళ్ల క్రితం సంగతి నేను ఒకటి చెప్తా, మీరు ఒకటి చెప్తా, ఇంకోటి ఒకటి చెప్తాడు. ఇప్పుడు నాకు తెలిసింది, నేను దానికి బాధ్యుడిని, నేనే ఇది కాబట్టి నేను చెప్తున్నా అంతే కదా. అప్పుడే వినిపించింది యాక్చువల్గా. అప్పుడు ఒక దశలో ఏంటంటే తెలుగు హిందీ చేసాం షార్ట్ బై షార్ట్. అంటే మనీ హిందీ అని తెలుగు, హిందీలో మాట్లాడేవాళ్ళు జయసుధా వీళ్ళందరూ. పరీక్ష రావులు బాంబే వెళ్ళి అక్కడ అతనికి యాక్సిడెంట్ అయ్యి యాంకిల్ ఒక 3 months బెడ్ రెస్ట్. ఈలోపు రాత్రి రిలీజ్ అయ్యి ఫ్లాప్. ఇంకా మనీకి డబ్బులు లేవు షూట్ చేయడానికి. గోవిందా కూడా మొదలైంది, అంతం మొదలైంది. అప్పటికి ఇది జరుగుతూనే ఉంది. అంటే డబ్బులు ఎంత వస్తే అంత తీసుకొచ్చి ఇస్తే దాన్ని బట్టి షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చేసిన సినిమా అది. అందుకని మీరు చెప్పే ఈ కారణం ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. అది షూటింగ్ రీషూట్లు అనేది కాదు, యాడ్ చేసాం. ఓకే అంతే. తీసిన దాన్ని ఒకే ఒక్కటి తీసిన దానిలో తీసి పక్కన పెట్టింది ఏంటంటే జయసుధ, చిన్న, రేణుకా షహాని, జేడి చక్రవర్తి మీద ఒక పాట, అనగనగనగా అననే లేదు ఇంకా అదే కథ అంటే ఎలాగా అని జయసుధే పాడింది, ఆవిడతో పాడించాం. ఇది షూట్ చేసి ఇది ఒక్కటే, దీని తర్వాత క్లైమాక్స్, దీన్ని మాత్రం తీసి పక్కన పెట్టాం. అక్కడి నుంచి ఒక 2 సీన్లు యాడ్ చేసాం. ఓకే. అంతేగాని రీషూట్లు చేయలేదు. యాడ్ ఆన్ అవసరమై లెంగ్త్ కావాల్సిన చేసాం. బట్ ఎందుకు ఆ ప్రచారం జరిగింది అప్పట్లో ఎవరు మీరు కూడా ఖండించలేదు కదా యాక్చువల్గా. అప్పుడు సుబ్బారావు లేడు, ఈ టీవీ లేవు, ఇంటర్వ్యూ లేవు, ఖండించడానికి నా దగ్గర కరవాలం లేదు. కాదా, ఇండస్ట్రీలో అప్పుడు బాగా ప్రాపగండా జరిగింది కదా. ప్రాపగండా జరిగిందంటే నేను డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను అడగరు ఇంటర్వ్యూ. అంతేగా, చెవులు కొరుక్కుంటారు కానీ వచ్చి మనిషితో ఎదురుగా చెవులు కొరుక్కున్నది మీ దాకా వచ్చి ఉంటుంది కదా అంటున్నా. నాకు అది నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు నేను దాని తర్వాత అంతం జరుగుతుంది. అంతం జరుగుతూ ఉంటే మనీ షూటింగ్ చేసాను. ఎక్కడ ఇప్పుడు ఉపేంద్ర గారు ఉన్నారు కదా, పర్వతనేని ఉపేంద్ర, వాళ్ళ అబ్బాయి శరత్, వాళ్ళదే ఆఫీసు, దాంట్లో పరీక్ష వాళ్ళు ఆఫీస్ సీన్లు చేసాం. దానికి చోటాకే నాయుడు కెమెరా, తేజ ఇక్కడ అంతంలో అన్నపూర్ణ 7 ఎకరాల్లో సాంగు షూటింగ్ ఫినిష్ చేసుకుని నేను అక్కడ ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకంటే నాకు ఇష్టం షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఉండటం. అది వర్మ క్రియేషన్ అంటే నాదేనే ఫీలింగ్ ఉండేది. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడే జరిగిన సంఘటన ఏంటంటే, ఇంతవరకు ఏమంటారు దాన్ని, నార బట్టలు వేసి డాన్సర్లకి ఇదంతా నేకెడ్, ఓన్లీ ఇది మాత్రం వేసి కిందంతా మంటలు పెట్టి అక్కడక్కడ నిప్పులతో ఊతూ మంటలు వచ్చి ఆ మధ్యలో పాట. నా అసిస్టెంట్లు ఎవరు ఉన్నారు అక్కడికి వెళ్ళే సూపు నా కళ్ళ ముందే ఒక డాన్సరు అక్కడ ఇలా నెగళ్ళు అంటారు, కట్టలు వెళ్తూ ఉన్నాయి, వాడు వెళ్ళాల్సిన వాడు దీని మీద జంప్ చేశాడు. జంప్ చేస్తే మంట అంటుకుంది, మొత్తం కాలిపోయింది.
వాడిని తీసుకుని వెళ్ళి ఉస్మానియాలో జాయిన్ చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను దానికి వాడు చచ్చిపోయాడా ఉన్నాడా బతికాడా అని నాకు తెలిసి ఒక 7-8 డేస్ చావు బతుకుల మధ్య పోరాడి చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మనీ అక్కడ జరిగింది, అంతం ఇక్కడ జరుగుతుంది. మరి ఇంకా ఆగింది ఎక్కడ, ఆగిపోయింది ఎక్కడ? కాపీ వచ్చాక బయ్యర్ల కోసం 100 రోజులు వేసాం, 100 షోలు వేసాం. నేను పట్టుకొని చూద్దాం కూడా 50 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో రామనాయుడు గారి స్టూడియోలో వేసాం. కానీ 2 సినిమాలకి ఒకే రిజల్ట్ వచ్చిందిగా. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఎవడు జడ్జి కాదు కరెక్ట్గా. 10 మంది 100 మంది ఉన్న థియేటర్లో ప్రేక్షకులు టికెట్ కొని చూసిన వాడే జడ్జి. లేకపోతే అందరూ హిట్ సినిమాలు తీస్తారు, అందరూ శివాలే తీస్తారుగా. మరి ఇప్పుడు అంతమంది రిజెక్ట్ చేశారు కదా, వాళ్ళల్లో ఎవరైనా లేదు ఇది బాగుంది అని హోప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు అసలు ఎవరికి నచ్చలేదు. అంటే అది రెగ్యులర్ సినిమాలా లేదు. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు మన ఇద్దరం అన్నా ఇంకా మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తాను. దీంట్లో ఒక గ్రామర్, ఒక ఇది ఉంది, ఒక రిథం ఉంది. దాంట్లో అదేం లేదు. హీరో చిన్న ఏం మాట్లాడతాడు, రేణుకా షాని ఏం మాట్లాడితే దాని ఉత్తేజు మేము అనుకున్న దాన్ని ఉత్తేజ్ పేపర్ మీద రాసేవాడు. అది వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసాం డైలాగులన్నీ. చాలామంది అడుగుతారు మనీలాగా మీరు ఎందుకు సినిమా తీయకూడదని. ఏం తెలియదు కాబట్టి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కుతాం ఎందరం అయినా. కొంత తెలిసాక ఎక్కాలంటే భయంగా ఉంటుంది. ఓకే. సో రియలిస్టిక్గా ఇప్పటికీ నేను ఎక్కువ దాన్నే ఇష్టపడతా, రియలిస్టిక్గా ఉండాలి సినిమా. ఇప్పుడు అంతమంది చూసి బాగాలేదు, నెంబర్ ఆఫ్ ప్రొజెక్షన్స్ జరుగుతున్నాయి. మీరు అన్నట్టు అన్నపూర్ణ స్టూడియోలో సెంచరీ ప్రదర్శనలు జరిగినాయి. మరి వర్మ రియాక్షన్ ఏంటప్పుడు? ఏం లేదు. ఇప్పుడు ఒక దశ దాటిన తర్వాత రియాక్షన్లు ఉండవండి. ఇది ఏ పనిలోనైనా సరే ఒక దశ దాటాక రియాక్షన్లు ఉండవు. నేను కూడా దాన్ని నేను సతాయించి ఎలాగైనా రిలీజ్ చేయాలి రాము మనం అని సతాయించిన మనిషిని కాదు. ఇద్దరం కలిసి వేరే సినిమాలు ఇద్దరం చేస్తూనే ఉన్నాం. ఒకటేంటంటే నాకు బాగా గుర్తు రక్షణ, అన్నపూర్ణ స్టూడియోస్, ఉప్పలపాటి నారాయణరావు డైరెక్టర్, అన్నయ్య అంట, నన్ను అన్నయ్య అంటాడు. రక్షణ ప్రొజెక్షన్ జరుగుతుంది. అబ్బాయి గారు కొంతమందిని పిలిచారు, మరి నాగార్జున ఎవరికి చెప్పాడో తెలియదు. ఉప్పలపాటి నారాయణరావు కొంతమందిని పిలుచుకున్నాడు. ఎవరు చాలామందిని పిలిచారు. వెంకట గారిని పిలిచారు ఎవరినో. 3 థియేటర్ల జనం ఉన్నారు పైన. అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్లో 3 థియేటర్ల జనం వచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు టెన్షన్, అన్నయ్య ఇప్పుడు ఏంటి మొత్తం దెబ్బ అయిపోయాను, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విపరీతంగా వరి అయిపోయాడు. నేను అన్నాను, ఎందుకన్నయ్య అంత వరి అవుతావు, ఎవరు వెళ్తారో వాళ్ళ లోపలికి వెళ్ళినాయి. ప్రొజెక్టర్లో మనీ ప్రింట్ ఉంది, వేసి పారే, మొత్తం దొబ్బేస్తారు బయటికి, నీకు ఎవడు కావాలో వాడిని ఉంచుకో, రక్షణ వేస్తాను రా అని పక్క వీళ్ళు. అన్నయ్య తప్పు, నీ సినిమా గురించి నువ్వు అట్లా జోకులు వేసుకోకూడదు, నేను వేసుకుంటే పర్లేదు, నువ్వు వేస్తే బాగుంటుంది నాకు అని చెప్పాను. అంటే ఇది నా మైండ్ సెట్. దానికి మెలో డ్రామా యాడ్ అవటం, ఇది రిలీజ్ అవుద్దా లేదా ఏం లేదు, నాకు తెలీదు, రామోకు లేదు. సో రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ రిలీజ్ అయిన రోజు నాకు బాగా గుర్తు. నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ నాన్న చెప్పాడు, సినిమా నేను చూశాను, 100% ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధమైన డిసప్పాయింట్మెంట్ వద్దు, మీరు వెళ్ళండి అన్నాడు. మార్నింగ్ షో ఫుల్ అయింది, విపరీతమైన రెస్పాన్స్. బ్రహ్మానందం కూడా ఎక్కడో చెప్పాడు, నేను ఫస్ట్ టైం సినిమా చూసింది రాజమండ్రిలో, ఆలీ నేను కలిసి వెళ్ళామని, మనీ సినిమానే. మరి ఆ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీ వైపు నుంచి మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి కదా? అది వచ్చినాయా లేవా అంటే ఇమీడియట్గా మనీ కంటే ముందు నుంచి నాకు భరద్వాజ్ గారు ఆఫర్ ఉంది. అంటే మనీ ఆయన చూశాడు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, అయినా 1 వీక్ కూడా ఆడదు, కాబట్టి ఇది రిలీజ్ అవ్వకముందే నువ్వు నాకు కథ చెప్పు, నువ్వు సినిమా చేసుకుంది కానీ అది రిలీజ్ అయితే ఆ సినిమా డైరెక్టర్గా నువ్వు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ కనపడవు అని చెప్పాడు ఆయన. చెప్తే నేను ఒక కథ చెప్పా ఆయనకి, ఆయన బాగుంది అన్నాడు. 2వ రోజు మళ్ళీ వెళ్ళి వద్దన్నయ్య ఆ కథ అది బాగాలేదు, నాకు నచ్చలేదన్న. అదేంటి బాగుందన్నావు, నువ్వే చెప్పావు కదా నాకు నచ్చిందంటే, అదేంటి ఒక అమ్మాయి మెయిన్ లీడ్ అనుకున్నాం, ఒక చిన్న కోడలు, ఆ ఇంట్లో కుటుంబంలో జరిగే బాధలు ఇవన్నీ తీస్తూ దాన్ని అన్నింటినీ క్యారీ చేస్తూ అంతులేని కథ అనుకోండి ఒక రకంగా. ఓకే, అలాంటిది. అది నేనే థియేటర్లో ఉంటే ఇష్టపడను, అలా అనిపించింది. 2 రోజులు ఆలోచిస్తే వద్దన్నా, మరేం చేస్తాను. అప్పుడు ఆంఖే అనే సినిమా రిలీజ్ అయింది.
సప్నా సంతోష్ థియేటర్, అక్కడ చూసి ఇలా ఉండాలి మన సినిమా అనుకొని దాన్ని కొంచెం ఇద్దరు జేడి చక్రవర్తి, శ్రీకాంత్ వాళ్ళ మీద వెళ్ళి కథ చెప్పి దానికి కామెడీ ట్రాక్ ఇది ఇలా చేస్తాను ఘర్షణ సినిమాని. అవును, అది అగ్ని నక్షత్రంలో ట్రాక్ పెట్టాలని ఎవరిది ఆలోచన? నాది. మీద నాకు ఇప్పటికీ చాలా ట్రాక్లు బ్రహ్మానందం మీద కానీ ఇంకెక్కడన్నా చాలా సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఇంకా నాకు బాగా గుర్తు కరణ్ అర్జున్ ట్రాక్ చేద్దాం అనుకున్నా. ఇది బ్రహ్మానందం, బాబుమోహన్ ఇద్దరు చచ్చిపోయారు. ఒకడు వైజాగ్లో పుట్టాడు, ఒకడు హైదరాబాద్లో పుట్టాడు. ఒకడు గుర్తు వస్తుంది గత జన్మ, ఒకడు గుర్తు రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఇది ట్రాక్ పెట్టాలనుకున్నా. ఏ సినిమాలో అది పెట్ల అంటే ఆ కథకి సెట్ అవ్వడానికి ఏంటంటే టైము ఆ కథలో ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కథ ఉండాలి కదా, అందుకని పెట్టలేదు. సో మనీ రిలీజ్ అయ్యి ఫస్ట్ సినిమాగానే రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. సో అది 1/2కి బాగా ప్లస్ అయిందా? బాగా ఇమీడియట్ వ్యాపారం. ఆయన సినిమా రిలీజ్కి ముందే బిజినెస్ అయిపోయింది, ప్రాఫిట్. మరి భరద్వాజ్ గారు ఏమన్నారు అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నీకు? ఏమన్నాడు, 1/2 కూడా హిట్ అయితే నువ్వు 10 లక్షల డైరెక్టర్ అవుతావు అన్నాడు. 10 లక్షలు అనేది పెద్ద ఫిగర్ అప్పుడు. ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లాగా క్లబ్ అంటున్నారు కదా, ఫిలిం క్లబ్ కాదు, సినిమాల క్లబ్ అంటున్నారు. సో 1/2 కూడా రిలీజ్ అయింది, హిట్ అయింది. మరి 10 లక్షలు డైరెక్టర్ ఎందుకు కాలేదు? ఆయన ఇవ్వలేదు, నువ్వు అవుతావు అన్నాడు. నేను ఇస్తాను అలా. నేను ఎప్పుడు నాకు ఇంత ఇవ్వండి అని ఎవరిని డిమాండ్ చేయలేదు. డిమాండ్ కాదు, అతను ఏమి ఇవ్వగలుగుతాడు. నేను ఫస్ట్ నుంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పాను కదా, రాజన్ సింగ్ బాబు గురించి వేస్ట్ అవుతుందని. అలా ప్రొడ్యూసర్ కంఫర్ట్గా ఉండాలి, అతను కంఫర్ట్గా ఉంటే మనం బాగుంటామని. ఇంకా చాలా సినిమాలకు నేను రిలీజ్ అవ్వకపోతే కూడా నేను దాన్ని పుష్ చేసి నేను కొంత సాక్రిఫైస్ చేసిన సినిమాలు ఉన్నాయి. అదంతా వేరే కథ కాదు సార్. ఇప్పుడు మనీ ఫస్ట్ సినిమా వర్మ బ్యానర్లో మీరు మంచి హిట్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మీ డైరెక్షన్లో వర్మ ఎందుకు సినిమా చేయలేదు? మనీ చేశానని అనుకుంటాడు కదా ఆయన. అది మధ్యలో ఇంకొకటి అనుకున్నాము, అదేంటంటే మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అని కొంత తీశారు. ఓపెనింగ్ కూడా జరిగింది కదా. తీశాక నన్ను పిలిచి నన్ను డైరెక్షన్ చేయమంటే నేను టైటిల్ ఇది కాదు, ఆ రోజు ఏం జరిగిందంటే అని ఇలాంటి టైటిల్ అది పెట్టాను. టైటిల్ బాగుంది, ఇది కంటిన్యూ చేద్దామని. మళ్ళీ దానికేంటో కారణాలు నాకు తెలీదు, అది ముందుకు వెళ్ళాల. దానికి ఎర్లగడ్డ సురేంద్ర కూడా ఈయనకి పార్ట్నర్. ఓకే, సో ఫస్ట్ 2 సక్సెస్లు అయినాయి. మరి డైరెక్టర్గా మీ కెరియర్ సాఫీగా ఎందుకు సాగలేదు? సాఫీగా అంటే మా ఇంటికి ఎవరు వచ్చి బెల్లు కొట్టి సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకే సినిమాలు చేశారు. నాకు ప్రత్యేకమైన పిఆర్ కానీ లేకపోతే సుబ్బారావు కానీ ప్రభు కానీ ఎవరు లేరు. అది ఏమిటో తెలీదు, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. అంటే బ్యానర్లు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పాలి ఇది కారణం అని. అలా కాదు కదా సార్. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు బ్యానర్లు అంటే ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22 ఇక్కడ మన బాపినేడు గారి గెస్ట్ హౌస్, అక్కడ నేను వెళ్ళాను. మనీ 1/2 కూడా అయిపోయింది. ఊరికే ఆయనకు బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పడానికి. ఎందుకంటే ఆయనతో నేను సినిమాలు పనిచేశాను, దేవాంతకుడు, అగ్నిగుండం. అయితే ఈలోపు దత్తు గారు నా పక్కన కూర్చున్నారు. నాగేశ్వరరావు జగత్పతి బాబు కృష్ణ గారికి కాంబినేషన్లో కథ చేయి, మనం సినిమా చేద్దాం అని అన్నాడు. అంటే జగపతి బాబు కృష్ణ గారి మీద ఒక కథ చేస్తే మరి ఆయన చేసేవాడేమో. మీరు ఎందుకు చేయలేదు మరి? అప్పటికి వేరే సినిమా జరుగుతూ ఉందా, దాంతో వెళ్తాం. ఇప్పుడు మొదలైంది ఈ సినిమా అయిన తర్వాత ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఆగి మళ్ళీ ఇంకొక పెద్ద హీరోతో సినిమా చేద్దామనే ఆలోచన నాకు అది లేదు. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇగో శ్రీనివాసరావు సినిమా చేసి పెట్టండి అనాలి, అంతే. మీరే అంతేగా మరి. నేను వెళ్ళి నా పిఆర్ వాళ్ళని పంపించావు, లేకపోతే నా దూతలను పంపించావు శ్రీనివాసరావు సినిమా చేస్తా అంటే ఒకవేళ అలా అడిగినా కూడా జరగదండి పని. ఏమో తెలీదు నాకు. సో మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినాయి, తర్వాత మళ్ళీ పట్టుకొని చూస్తాం కూడా ఒక లిట్మస్ టెస్టే మీకు అది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రిలీజ్ అవుతుందా లేదా దానికి ప్రాబ్లం. రిలీజ్ అవ్వలేదు. ఒక ఆయన కోసమే షో వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గర్ల్ ఫ్రెండ్ వచ్చారు సినిమాకి, పెద్ద డిస్ట్రిబ్యూటర్, పేరు చెప్పను. బయటికి వచ్చి ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, బ్రహ్మానందానికి మీరు వేశారు కదండి డ్రెస్సు, అది ఏం క్లాత్ వాడారు అన్నాడు. తర్వాత చూస్తే వారం తర్వాత అలాంటి చొక్కా అతను వేసుకుని ఉన్నాడు. సినిమా చూడరా అనిపిస్తే గర్ల్ ఫ్రెండ్ వేసుకొచ్చి సినిమా ఎక్కడ చూశాడు అతను?
అదేంటి ఆ కామెడీ ట్రాక్ అని నేను కామెడీ అనుకుని తీశాను, ఎవరికి అది కామెడీ అని అర్థం కాల. బ్రహ్మానందానికే డౌట్ వచ్చేది, అరే శివయ్య అంత అంత సీరియస్గా తీపిస్తున్నావు, నువ్వు కరెక్టేనంటావు అనేవాడు. ఆ మాటను నేను చెప్పింది నువ్వు చెయ్యి అనేవాడిని. ఒక్క సీన్లో ఒక షాటు లాస్ట్లో ఇలా అనుకుని పరిగెత్తాడు. వెంటనే నా దగ్గరికి వచ్చి 1 more మాత్రం చేయను నేను, ఇది ఉంచు సినిమాలో అన్నాడు. ఒక్కటే డెడ్ బాడీ వెనకాల బాడీ వెనకాల వస్తూ ఉంటుంది, ఇతను వాళ్ళిద్దరు కనపడితే వాళ్ళ వెనకాల చేంజ్ చేస్తాడు అనమాట. అది ఆ షాట్. సో అది హిట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా మీరు కొన్ని సినిమాలు చేశారు. బట్ వెంటనే అది మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వడ్డే నవీన్కి అడ్వాన్స్ ఇచ్చాం 5 లక్షలు ఈ ప్రొడ్యూసర్తో. ఎవరు పట్టుకొని చూద్దాం ప్రొడ్యూసర్తో. అతను అదిగో ఇదిగో అతను అప్పుడు బిజీగా ఉన్నాడు. సరే ఈయనేమో వెంటనే ఏదో ఒకటి చేస్తే బెటర్ అని అంటే అప్పుడు ఓపెన్ అయిపోతుంది బాబు అని చేసాం. అది మరి వెయిట్ చేసి నేను వడ్డే నవీన్ కోసం ఉంటే అది 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 తెలీదు. ఇవన్నీ తవ్వుకోవడం ఎందుకు 36 ఏళ్ళు అయింది. కాదు, నాకు ఇంకా జ్ఞాపకం, బాలకృష్ణతో కథ చెప్పారు, ఓకే అయింది. కథ చెప్పలేదు. బాలకృష్ణ గారికి సిసింద్రి సెట్టింగ్కి వెళ్ళాం, నేను మరుదూరు రాజా. నాగార్జున కరోనా బుల్లోడు షూటింగ్ చేస్తున్నాడు ఊటీలో. అక్కడ రండి నాగేశ్వరరావు, నువ్వు మరుదూరు రాజా అంటే వెళ్ళి మేము అనుకున్న వర్షన్ అంతా చెప్పేసి ఇంటికి వచ్చేలోపు 2 సార్లు మా ల్యాండ్ లైన్కి ఫోను మా అమ్మ చెప్పింది, బాబు సత్యం అంట బాలకృష్ణ గారి పిఏ అంట నిన్ను ఫోన్ చేయమన్నాడు అని. నేను ఫోన్ చేస్తే బాలయ్య బాబు ఒకసారి కలుద్దాం రమ్మన్నాడు. వెళ్ళి కలిస్తే చాలా ఆప్యాయంగా ఇంత పెద్ద ప్లేట్లో జున్ను పెట్టి కూర్చోబెట్టి, నేను హీరో మీరు డైరెక్టరు, ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీకు అలాంటి కథ చేయండి, మనం సినిమా చేద్దాం అన్నాడు. ఇది 3 రోజుల తర్వాత ఇంత ముక్క ఈనాడులో బాలకృష్ణ శివనాగేశ్వరరావు చిత్రం ఉంది. నేను తర్వాత ప్రభువుకి చెప్పాను, ప్రెస్ మీట్ పెడుతున్నాను, అందరికి కవర్లు ఇస్తాను. ఏం ప్రెస్ మీట్ అని. అప్పటికి బాలయ్య కోపం వచ్చింది, అది లేదు అనే విషయం తెలిసిపోయింది. నాకు సంబంధించిన న్యూస్ ఎవరు నేను చెప్పకుండా వేయకూడదు, అందుకనే కవర్లు ఇస్తాం మీ అందరికీ అని కూడా అనుకున్నాం. అది తెలియదు నాకు. సో తర్వాత ఎప్పుడైనా జరిగి ఉండేది. తర్వాత అంటే నేను ఇచ్చానని ఆయన అనుకున్నారు. తర్వాత కొంతమంది క్లారిఫై చేశారు, శివనాగేశ్వరరావు లాంటి మనిషి కాదు బాబు, ఆయన ప్రెస్ మీట్లోనే ఆయన మాట్లాడు పెద్దగా, సినిమా బాగుంటే రాయండి లేకపోతే లేదు అంటాడు. ఆయన మరైతే ఎవడేసాడు అని కనుక్కొని ఆయన ఎవడో కనుక్కున్నారు. కానీ అప్పటికి అంటే ఎప్పుడైనా ముద్దు వచ్చినప్పుడే మనం సంకలో ఎక్కేయాలి. ఆ ముద్దు వచ్చిన స్థితి వీడి కారణంగా కొంచెం దూరం అయింది. తర్వాత ఒక 6 months తర్వాత ఎప్పుడో నేను విష్ చేస్తే బాగున్నారా అని కూర్చున్నాను. అంతకుముందు అయితే 3 సీట్లు అవతల కూర్చోమనేవాడు. ఇక ఇవన్నీ. మరి నాగార్జున ఇప్పుడు అఖిల్తో శిశింద్రి లాంటి సినిమా తీశారు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నాగార్జున సినిమా చేయటం కానీ ఏమి నేను వెళ్ళి చేస్తాను అని అడగలేదు, ఆయన పిలిచి చెయ్యనలేదు. ఎందుకంటే మీరు ఆయన అడగాలి, నేనేం చెప్పలేను. శిశింద్రి హిట్టేగా. అదే అందుకే అడుగుతున్నా. తెలీదు. నేనైతే నేను ప్రయత్నం చేసి ఉంటే నేను కథ చెప్తాను మీ మీద అని, లేకపోతే అలాంటి ప్రయత్నం నేను చేయలేదు. నాగార్జున నాకు బాగా క్లోజ్ అప్పట్లో. మరి ఆ క్లోజ్నెస్ అంత క్లోజ్ కాబట్టే నాతో ఆ శిశింద్రి చేయడానికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. మరి ఆ తర్వాత క్లోజ్నెస్ ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది తెలియదు. అన్నపూర్ణమ్మ గారు చనిపోయినప్పుడు కూడా నేను పెద్ద ఆయిల్ పెయింటింగ్ అన్నపూర్ణమ్మ గారి బొమ్మ వేసి నాగార్జునకి, వెంకట గారికి, నాగేశ్వరరావు గారికి అందరికి ఇచ్చాను. బట్ అంటే ఆయన దీనిలో ఏంటి మార్పు నాకు తెలియదు. ఓకే. సో రీసెంట్గా మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాను అన్నారు, అది ఎప్పుడు కార్యరూపం దాల్చబోతుంది? డిసెంబర్లోపే చెప్పాలనుకుంటున్నాం, లేదంటే జనవరిలో చెప్తా. అతి త్వరలోనే చేస్తాం. పెద్ద ప్రాజెక్టే. అంటే 2 జరుగుతున్నాయి. ఒకటేమో ఒక మోస్తరు సినిమా, ఒకటేమో పెద్ద స్కేల్ సినిమా.
అంటే ఈ జనరేషన్ జన్జీకి తగ్గ సబ్జెక్టేనా అది ఎలా? యూనివర్సల్. మ్మ్. ఒకటైతే 100% ఈ జనరేషన్ది, అది చిన్న బడ్జెట్ అని చెప్పాను కదా, జన్జెట్ అంటే ఒక 5, 6, 7 యంగ్. మ్మ్. ఇంకొకటి అయితే పెద్దది, అది యూనివర్సల్, అందరికీ అప్లై అయ్యే సినిమా. మ్మ్. అది దాని వివరాలు చెప్పడం ఇప్పుడు కరెక్ట్. సమంజసం కాదులేండి. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాలు మీ కెరియర్ కదా, ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారా అని నేను అనుకుంటున్నా, అప్డేట్ అవుతున్నానని. ఇప్పుడు ఎన్నేళ్ళు మొత్తం మీ కెరియర్? ఎన్నేళ్ళంటే నా 45, అదే 36 అదే అయింది కదా. 36 శివ. అది దానికి ముందు ఒక 5-6 ఏళ్ళు ఉంటుంది. 40 దాటిని 40, జాన్ అప్పారావు 40+. 40+. సో ఇన్నేళ్ల కెరియర్లో శివనాగేశ్వరరావు సంపాదించిందండి. అదే మీరు పిలిచి ఇంటర్వ్యూ చేయడం, ఇంకో నలుగురు అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేద్దామని. ఓకే. ఇంకోట్లే ఇప్పుడు యూట్యూబ్ ఉన్న 10 వాళ్ళు పిలుస్తున్నారు, దానికి సంబంధం లేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తూ నవ్వుతారు ఫస్ట్, నాతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాతో ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఓ 10 నిమిషాలు నీతో మాట్లాడితే హాయిగా ఉంటుంది అని. ఇది ఎక్కువ మందికి ఉండదని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్, ఎందుకంటే జనాలు ఇప్పుడు కోల్పోతుంది ఈ సరదాగా కూర్చున్నప్పుడు, ఆ కూర్చున్నంతసేపు మనల్ని మనం మర్చిపోయి హాయిగా నవ్వుకోవటం అనేది చాలా తగ్గిపోయింది. అవును. సో మీతో కూర్చున్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్ అనేది వస్తుంది. అవును. సో సరదాగా నవ్వుకుంటారు. సో డెఫినెట్గా అది మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి ఒక రీజన్ కూడా అదే. ఒక రీజన్ కాదు, అదే రీజన్, వేరే లేవు. 1, 2, 3 అవే. ఓకే. సో అది మీ సినిమాల్లో కూడా అలా చేయిస్తే బాగుంటుందేమో అన్నది ఎక్కువ మంది అంటారు. ఎక్కువ మంది కాదు, అందరూ అంటారు. ఎందుకంటే ఇప్పుడు కామెడీ అనేది ఎలా ఉంటుందంటే, మీరు మాట్లాడుతుంటే నేను దాని కౌంటర్ వెంటనే చెప్పగలను. మీరు ఇందాక మైక్ టెస్టింగ్ 1, 2, 3 అన్నారు, నన్ను చెప్పమన్నారు, 4, 5, 6, 7 అన్నాను, అయితే ఇంగ్లీష్లో చెప్పాను. ఇది చెప్పరు ఎవరో, మైక్ టెస్టింగ్ 1, 2, 3 అనే చెప్తారు. నాకు వేరే కోణం ఉంటుంది. ఇది ఇప్పుడు నా స్క్రిప్ట్ రాయిస్తాను, రైటర్ ఎవరో ఉంటారు, బట్ అతను రాశాక కూడా నేను స్పాట్లో కొన్ని చెప్తూ ఉంటాను. బాడీ తమ్ముడిదైనా కంపు కామనే, ఇది నేను సిట్టింగ్ దశలో అన్నమాట. చాలా సందర్భాల్లో దాన్ని హెడ్లైన్స్గా కూడా వేశారు. అది ఆ కాయినింగ్గా మాట్లాడటం ఇష్టం నాకు. పట్టుకోండి చూద్దాం, అది ఒక ఫేమస్ ఇదే కదా డైలాగ్ యాక్చువల్. అవును. శివనాగేశ్వరరావు అనుకున్న గోల్ ఎంతవరకు రీచ్ అయ్యారు? అసలు ఏంటి గోల్ ఏంటి? ఇది నేను గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వడం అనే దానికి నేను అంత ఇది కాదు. నేను ఇప్పుడు గోల్ పెట్టుకున్నా కూడా ఆ గోల్ రీచ్ అవ్వడం అనేది మళ్ళీ దాని తర్వాత డిసప్పాయింట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని నేను మన దగ్గరికి ఏమొచ్చింది, దాన్ని ఎంత హౌ బెస్ట్ వీ కెన్ డూ అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ నేను ఇదిగో గోలు పద్మశ్రీ కొట్టాలి, లేదంటే ఇదిగో ఇంకోటి ఏదో సంపాదించాలి, ఈ గోల్స్ ఏమి ఉండవు నాకు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, నా కారణంగా ఇంకోటి నష్టపోకూడదు, ఆడియన్స్ కంఫర్ట్గా ఉండాలి, ఈ 2 గోల్స్. ఓకే. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఇప్పుడు ఎర్లీ డేస్లో, మీరు ఏం సాధించాలని వచ్చారండి ఇండస్ట్రీకి అన్నాడు. ప్రేక్షకుల్ని సాధించకుండా ఉండే సినిమాలు తీయాలని వచ్చానండి అన్న. ఎందుకురా ఈ సినిమాకి వచ్చామని వాడిని సాధించడం అనేది నాకు ఇష్టం ఉండదు. బట్ ఇప్పుడు మారిపోయింది ఆ దశ. ఇది హోల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళే దశ మారిపోయింది. బట్ మీరు తీసిన సినిమాల్లో అలా ప్రేక్షకులను సాధించినవి కూడా ఉన్నాయిగా, లేవా? నాకు తెలిసి లేవు, మీరు ఉంటే చెప్పండి. పరిశుద్ధాత్మతో స్వీకరిస్తాను చెప్పండి, ఏముంది. ఫోటో అని ఒక హారర్ సినిమా తీశాను, ఇప్పటికీ దాని ఫ్యాన్స్ ఉన్నారు. అంటే నేను ఆ సినిమా తీయడం అనేది డైజెస్ట్ చేసుకోలేదు జనం. అంటే కామెడీ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు, ఫోటో శివనాగేశ్వరరావు కామెడీ సినిమా ఎక్స్పెక్ట్. అది చూస్తే భయంకరమైన హారర్. ఆ హారర్కి వేరే పేరు నాగబైరి సుబ్బారావు వేసిన అడేదేమో అని అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు శివ తీసిన వర్మ గారు, అంటే శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత
సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఏడి టార్గెట్ వర్మ గారి దగ్గర ఏదో ఒక సినిమాకి పనిచేయాలనే ఒక టార్గెట్తో వచ్చేవాడు చాలామంది. అలాంటి వర్మ గారు ఈ మధ్య కాలంలో తీస్తున్న సినిమాలకి చూసి ఏంటి ఎందుకు ఇలా ఈయన ఎందుకు ఇలా మారిపోయారు అనే ఇది వచ్చింది. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ మధ్య వర్మ మధ్య కూడా ఈ డిస్కషన్ జరిగే ఉంటుంది కదా. జరగలేదు తెలుసు నాకు. సో మీరేమంటారు అసలు దాని మీద? అంటే నేనేమంటానంటే శివ క్షణక్షణం అంతం ఇవన్నీ జరిగేటప్పుడు రాము ఒక షాట్ చెప్పి ఆ షాట్ లైటప్ అయ్యేంత వరకు వెయిట్ చేయగలిగేవాడు. వెయిట్ చేయగలిగే మానసిక స్థితి ఆయనకు ఉంది. గోపాల్ రెడ్డి రెడీ అంటేనే షాట్ తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే షాట్ చెప్పి తనలో తను ఏదో ఫోన్ మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం, రెడీ అంటున్నాడు. అక్కడ రెడీ అవ్వకపోతే వెంటనే రెడీ అయితే బాగుండు కదా అనుకున్నా. అంటే ఇవాళ అనుకున్న కథని రేపు లేదా ఎల్లుండి లేదా తర్వాత రోజు తెర మీద చూడాలనుకుంటున్నాడు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇది నాకు తెలిసిన ఓ విధంగా ఆయన సినిమాలో వైఫల్యానికి అదే కారణమా? అదే కారణం అని ఎలా చెప్తాం కానీ బట్ అంత అంత కాన్స్టెంట్గా ఇప్పుడు సర్కార్ సినిమా ఉంది. ఆయన ఇష్టపడి టైం తీసుకొని కంఫర్టబుల్గా తీసిన సినిమా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఐస్ క్రీములు అట్లాంటివి వితిన్ అంటే మిగతా వాళ్ళందరికంటే చాలా తక్కువ టైంలో దాన్ని ఒక 5D కెమెరాని ఇంట్రడ్యూస్ చేయాలి. దాంట్లో గోల్ 5Dని ఇంట్రడ్యూస్ చేయడమే కానీ హిట్ సినిమా తీద్దామనే గోల్. అంటే ఇప్పుడు హిట్ సినిమా తీద్దామంటే శివ సినిమా హిట్ సినిమా తీద్దామని తీయలేదు కదా. మళ్ళీ ఈ మాట అంటాడు తనే. శివాకి బోళ్ళంత పరిశ్రమ వెనకాల చేశాం కదా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిండికేట్ అని అంత ప్రయత్నం చేస్తున్నట్టు నేను విన్నాను, గమనించాను. సిండికేట్ ఇప్పుడు బాంబేలో ఒక 2-3 ప్రాజెక్టులు ఆన్లో ఉన్నట్టు ఉన్నాయి. అందులో ఒకటి హారర్ సినిమా కూడా ఉంది కదా. ఒక హారర్ సినిమా కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అది షూటింగ్ కూడా అయిపోయింది. పోలీస్ స్టేషన్ మే బూతా. మీరు చెప్పిన సిండికేట్ నేషనల్ సెక్యూరిటీ మీద అది. అవును. నిజంగానే మాకు కూడా ఈ విధంగా వర్మ గారిని చూస్తే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేది. నేను యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూలో వర్మ గారిని ఇదే క్వశ్చన్ అడుగుతా. ఆయనేమో ఇంకా అడగలేదా అని చూస్తున్నా అంటాడు. అలా అంటే ఆయన్ని అభిమానించే ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యే సందర్భం అది. అలాగే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ వచ్చారు. స్టిల్ ఆ జర్నీ కొనసాగుతుంది కాబట్టి మిమ్మల్ని అడిగా నేను. అది ఇదే కారణం. అంటే ఈ సినిమాకు ఒక 3 నెలలు లేదా 2 నెలలు ప్రీ ప్రొడక్షను, తర్వాత షూటు, తర్వాత పోస్ట్ ప్రొడక్షను ఈ దశలు ఉండేవి. ఇప్పుడు అంత టైం దాని మీద కేటాయించగలిగే మానసిక దాన్ని ఏమంటారు, ఇప్పుడు రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటాడు తను. చూసినప్పుడు మొన్న ఇదేంటది సందీప్ రెడ్డి వంగ యానిమల్ విపరీతంగా నచ్చింది ఆయనకి. దాన్ని ఒక 2 రోజులు 3 రోజులు తను ఓన్ చేసుకుని ట్విట్టర్లోనూ అక్కడ ఇక్కడ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు స్టార్స్తో సినిమా చేయడు. స్టార్స్ అంటే నాకు తెలిసి బాంబేలో చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు అమితాబ్ గారు అలాంటివి. అది చెప్పలేమండి. పర్టికులర్గా ఆయన చెప్పలేడు, నేను చెప్పలేను. శివాకి చాలా టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. స్టడీ క్యామ్ అనేదాన్ని వాడాము. స్టడీ క్యామ్, వ్యాక్యూమ్ గిప్స్. నాగార్జున సైకిల్ తొక్కుతుంటే వెనకాల సైకిల్కే కెమెరాని కట్టి సైకిల్ తొక్కేది పెడలింగ్ తీసాం. దాంతోపాటు సౌండింగ్, అసలు సౌండింగ్ అనేది శివతోనే సరికొత్త సౌండ్ అనేది అనిపించింది. ఇప్పుడు దాన్ని ఏఐ చేసి మన ట్రైలర్ కూడా చూసాను నేను, చాలా బాగుంది. నేను కూడా చూసాను. పంచ్ ఆఫ్ శివ దాదాపు 40 minutes చేంజ్ చేద్దాం. November 14th. ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ మెయిన్ అటు టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ అందరి రియాక్షన్స్ అయినాయి. బాగుంది, చాలా బాగా చూసాను నేను. సో చూసాను. అది ఖచ్చితంగా ఇప్పుడున్న యూత్ కూడా దాన్ని అది 100% కనెక్ట్ అవుద్దని నేను
బలంగా నమ్ముతున్నాం. నవంబర్ 14th రిలీజ్ అనేది గ్రాండ్ స్కేల్లో. ఓకే, సో మీ యూనిట్ అంతా మళ్ళా ఈ రిలీజ్ సందర్భంగా మళ్ళీ కలవటం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇలా? ఇప్పటి వరకే తెలియదు. మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగితే నేను వెళ్ళాను. రాము వాళ్ళ సిస్టర్, ఆవిడ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఒక చిన్న ఇది చేసింది, దానికి వెళ్ళాను నేను. దానికి మా వాళ్ళు ఎవరు రాలేదు, నేను వెళ్ళాను. అంటే పిలిచింది అందరినీ. ఇంకోటి ఏంటంటే ఈ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఒక చిన్న అది తెలియదు. మరి అంత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ నాకు తెలియదు. ఓకే ఓకే. రాము మధ్యలో నన్ను అడిగాడు ఏ లొకేషన్ ఎక్కడ ఏంటి అవి కొంచెం చెప్పమంటే నేను గైడ్ చేసి అప్పుడు మేము చేసిన షూటింగ్ ఇప్పుడు ఉన్న లొకేషన్ ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి అవన్నీ వీడియోలో ఏం తీశారు. ఓకే ఓకే. వాడిని నేను ఫోన్లోనే గైడ్ చేశాను. ఓకే ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. మీ శివ విశేషాలే కాదు మీ కెరియర్ని కూడా మళ్ళీ ఒక్కసారి మనం సింహావలోకనం చేస్తాం. సింహావలోకనం అదే. సో మీరు డిసెంబర్లో జనవరిలో మళ్ళీ సరికొత్త ప్రాజెక్ట్తో రాబోతున్నారు. వచ్చి మళ్ళా అంటే ఈసారి హిట్ సినిమా డైరెక్టర్గా ఇక్కడ కూర్చోవాలి అనేది. అంటే ఇంతకు ముందులో లాగా ఇండస్ట్రీలో షోలు పడితే మళ్ళా థియేటర్కి వెళ్ళే పరిస్థితులు కనపడలేదు. సో ఫస్ట్ షోతోనే మంచి ఎగ్ దిన్కా సుల్తాన్ ఒక్క షోకే డిసైడ్ అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సినిమా హైదరాబాద్లో ఒక 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒకటే సినిమా అన్ని థియేటర్లో అది అయిపోతే దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది. సో మళ్ళా మీ ముద్ర అనేది మళ్ళీ మీ రాబోయే సినిమాతో కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ది వ్యూయర్స్. ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, శివనాగేశ్వరరావు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.